హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ బడ్జెట్ 2024-25కి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి వివరణ అయితే చూడబోతున్నాం. తెలంగాణ బడ్జెట్కి సంబంధించి టాప్ 50 బిట్స్ అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దానిలో భాగంగా ఇది మనకు పార్ట్ 1 వీడియో. అదేవిధంగా మనం కేంద్ర బడ్జెట్కి సంబంధించి కూడా టాప్ 50 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో కనుక ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే వాటికి సంబంధించి నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కరెంట్ అఫైర్స్ 2024 అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు కేంద్ర బడ్జెట్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి. లేదంటే నేను సర్వే అండ్ బడ్జెట్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. దానిలో కూడా ఇంకా కమింగ్ సర్వే కావచ్చు అండ్ బడ్జెట్ సంబంధించిన వీడియోస్ కూడా యాడ్ చేస్తాను. ఇంకా అవే కాకుండా మనకు ఇండియన్ సొసైటీకి సంబంధించి కావచ్చు, ఎకానమీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి, జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాం. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వచ్చి చూడండి, మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. దీనిలో మనం ముఖ్యంగా తెలంగాణ బడ్జెట్కి సంబంధించి అయితే చూద్దాం. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే, క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏవి సరి అయినవో గుర్తించండి. ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీరు వీడియోను పాజ్ చేసుకొని ఓన్గా వాటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ప్రతిదీ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే, నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే వాక్యంతో ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు అని చెప్పేసి అంటున్నాడు. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు జూలై 25న శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటున్నాడు. అండ్ థర్డ్ చూసినట్లయితే, ఒకే సంవత్సరంలో 2 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క గారు రికార్డు సృష్టించారంటున్నారు. సో దీనిలో మనం సరి అనేవి గుర్తించవలసి అయితే ఉంటుంది. 1 by 1 నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను బడ్జెట్కి సంబంధించి బేసిక్ ఏదైతే ఉంటుందో అది నేను కేంద్ర బడ్జెట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే బడ్జెట్కి సంబంధించిన ఆర్టికల్స్ కావచ్చు, ఇంకా వాటికి సంబంధించిన టర్మినాలజీకి సంబంధించి నేను మీకు కేంద్ర బడ్జెట్లో పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూసిన తర్వాత మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత మీకు నేను ఆర్థిక సర్వే కూడా, ఇండియన్ ఆర్థిక సర్వే, తర్వాత తెలంగాణ ఆర్థిక సర్వేకి సంబంధించి కూడా మీకు వీడియోస్ వస్తాయి. సో మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కంపల్సరీ లైక్ చేయండి. నేను దాదాపు ఒక 3-4 డేస్ ఈ బడ్జెట్ మొత్తం కంప్లీట్గా చదివి మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూసి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాను అనేటువంటి కోణంలో వీటిని ఫ్రేమ్ చేసి మీకు అందించడం జరుగుతుంది. అది కూడా ఫ్రీగా అందిస్తున్నాను. జస్ట్ మీ నుంచి నేను ఒక లైక్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అట్లీస్ట్ ఒక 5 వాట్సాప్ గ్రూప్లకు షేర్ చేయండి. మీరు నన్ను ఎక్కువ ఎంకరేజ్ చేసినట్లయితే మీకు ప్రతి బడ్జెట్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎకనామిక్ సర్వేకి సంబంధించి కావచ్చు, ఇంకా ఎకానమీ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో మీ నుంచి సపోర్ట్ ఉన్నట్లయితే నేను త్వరగా ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ను చూద్దాం, ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అనేటువంటి వాక్యంతో ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. సో ఇటువంటివి కూడా గుర్తుంచుకోవాలి. ప్రీవియస్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ నా తెలంగాణ కోటి రతనాల వీణ ఇది ఎవరిది అని చెప్పేసి కూడా మనం జిఎస్ పరంగా కూడా చాలాసార్లు చూసాం. జిఎస్లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఇది ఎవరు? మనకు దాశరథి కృష్ణమాచార్యులు గారు అన్నటువంటి వర్డ్ ఇది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఎవరు అన్నారని చెప్పేసి మనకు జిఎస్లో ప్రీవియస్లో క్వశ్చన్ అడిగాడు. సో ఇదే దాంతో మనకు ఇప్పుడు 2024-25కు సంబంధించినటువంటి బడ్జెట్ ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి, అంచనా అన్నమాట. ఇది రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి అంచనా వేస్తాం. అంటే 2024-25కు సంబంధించినటువంటి అంచనా, ఇది గుర్తుంచుకోవాలి. అదే ఆర్థిక సర్వే అయితే 2023-24 అంటే గడిచిపోయినటువంటి సంవత్సరానికి సంబంధించి ఎలా ఉన్నాయి ఆర్థిక ధోరణులు అని చెప్పి చూస్తాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ ఇయర్లు గుర్తుంచుకోవాలి. ఇది అంచనా మాత్రమే, ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు మనకు బడ్జెట్ ప్రసంగాన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకు ఎవరు ప్రజెంట్ మనకు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు సో ఈ సెంటెన్స్ తోటి స్టార్ట్ చేస్తారు. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు జూలై 25న శాసన మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు అంటున్నారు. సో ఇక్కడ మనం కరెక్ట్గా చదువుకుంటే ఇక్కడ దీనికి తప్పు చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు శాసన మండలిలో ప్రవేశపెట్టలేదు, ఓకేనా, శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇక్కడ మనం ఫాస్ట్గా చూసినట్లయితే ఇక్కడ దీనికి ఇది కరెక్టే అని చెప్పేసి అనుకుంటాం. రీసెంట్గా మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కనుక చూసినట్లయితే తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చిన్న వాటితోటి ఎలిమినేట్ చేశాడు. మనం కరెక్ట్ చదువుకున్నట్లయితే ఇది కరెక్టే అనుకుంటాం. సో జాగ్రత్తగా చదవాలి. అంటే ఈజీ క్వశ్చన్ కూడా తప్పు చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. దాని ద్వారా మనం చాలా నష్టపోతాం. ఈజీ క్వశ్చన్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలి. ప్రతి వర్డ్ ఏమి ఇచ్చాడు అనేది అక్కడ మనం జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయాలి. ఇక్కడ జూలై 25 కరెక్టే. ఇక్కడ
బట్టి విక్రమార్క గారు కరెక్టే. కాకపోతే ప్రవేశపెట్టింది శాసనసభలో, శాసన మండలిలో ఎవరు ప్రవేశపెట్టారంటే శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టారు. ఓకేనా, శ్రీధర్ బాబు గారు శాసన మండలిలో ప్రవేశపెట్టారు బడ్జెట్కి సంబంధించి. ఓకే, ఇది జాగ్రత్తగా గుర్తుంచుకుని ఇటువంటి వాటితో మనల్ని ఎలిమినేట్ చేస్తాడు అక్కడ. ఇక నెక్స్ట్, ఒకే సంవత్సరంలో 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా మల్లు బట్టి విక్రమార్క రికార్డు సృష్టించారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. సో అంటే మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు ఇప్పుడు ఫిబ్రవరిలో, ఇప్పుడు మళ్ళీ జూలైలో, ఇప్పుడు పూర్తి అంటే ఇదే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టడం జరిగింది. మధ్యలో మనకి ఏంటంటే ఎలక్షన్స్ ఉండడం వల్ల యాక్చువల్గా మనకు ముందే రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరానికి పెడతారు. కాకపోతే ఇప్పుడు ఇదే ఆర్థిక సంవత్సరానికి మరొకసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒకటే ఇయర్లో 2 సార్లు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కింద కూడా మనం 2014 నుంచి బట్టి విక్రమార్క గారిని అయితే చూడవచ్చు అనమాట. సో ఇట్లా కూడా మనం అడగవచ్చు. 193 ఇది ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది మనకు బేసిక్ లెవెల్లో క్వశ్చన్ అడగాలనుకుంటే ఇటువంటివి కూడా అడుగుతాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తెలంగాణ 2024-25 పూర్తి బడ్జెట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో రీసెంట్గా మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎంత అని డైరెక్ట్ బిట్ అడిగిండు. చాలా ఇంపార్టెంట్. మన బడ్జెట్ కంప్లీట్ అంటే వ్యయం ఎంత అని చెప్పేసి కూడా అంటారు. 2024 తెలంగాణ పూర్తి బడ్జెట్ వ్యయం అన్నా పూర్తి బడ్జెట్ అన్నా కూడా ఒకటే మీనింగ్ వస్తుంది. అక్కడ మనకు వ్యయం అని చెప్పేసి అడగాలి. మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూడండి. సో ఇక్కడ ఈ అంకెలు చూసే వరకు మనకు కన్ఫ్యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నిటికీ ఇంపార్టెన్స్ ఉంది. మనం బడ్జెట్లో ఇవన్నీ మనకు కనబడతాయి. దీనిలో మనకు పూర్తి బడ్జెట్ ఏంటనేది ఆ నెంబర్స్ గుర్తుండాలి. ఓకేనా, అట్లా కూడా మనకు క్వశ్చన్ అడుగుతారు కనుక. సో ఇక్కడ 2,90,910.71 కోట్ల, లేదంటే 2,91,159 కోట్ల, లేదా 2,21,241 కోట్ల, లేదంటే 2,92,159 కోట్ల. సో కొంచెం చదివిన వాళ్ళకు ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుందంటే ఇక్కడ ఈ ఫస్ట్ 2 పాయింట్స్లో కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇది మనకు కాదని చెప్పేసి తెలిసిపోతుంది. ఇది జనరల్గా మనకు రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ రాబడి వచ్చేసి మనకు 2,21,240 కోట్లు ఉన్నాయి. ఇది రెవెన్యూ రిసిప్ట్స్ కిందకి వస్తుంది. ఓకే, ఇది రెవెన్యూ రిసిప్ట్స్. ఇది కొంచెం చదివితే మనకు గుర్తుంటుంది. సో మనకు 2,92,000 తోటి ఏది ఉండదు బడ్జెట్లో. 2,92,000 తోటి దీన్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేస్తే ఇక్కడ కొంత మనకు క్లారిటీ అనేటువంటిది ఉండదు. 2,90,000 కోట్ల, 2,91,000 కోట్ల అని చెప్పేసి ఉంటుంది. సో దీనికి ఆన్సర్ పూర్తి బడ్జెట్ 2,91,000. కాకపోతే ఇక్కడ మనం క్లారిటీ ఎట్లా మనకు క్లారిటీ ఉండాలంటే, సో ఇదేంటిది, ఇది యాక్చువల్లీ ఇది బడ్జెట్ యొక్క వ్యయం, వ్యయం అన్న మొత్తం బడ్జెట్ అని ఒకటే. కాకపోతే మనకు వచ్చేటువంటి మొత్తం ఆదాయం ఎంత ఉంటుందంటే ఇంతే ఉంటుంది. ఇది 2,90,914 కోట్లు. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, బడ్జెట్ లోట్ అనేది ఈసారి మనకు ఉంది. తెలంగాణ బడ్జెట్లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి మనకు ఫస్ట్ టైం బడ్జెట్ లోట్ అనేటువంటిది చూపించారు. అందుకని ఇది కూడా గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఇప్పుడు ఆన్సర్ ఇదే అవుతుంది. కాకపోతే మనకు వస్తున్నటువంటిది 2,90,000, ఖర్చు చేస్తున్నది మాత్రం 2,91,000. దానివల్ల బడ్జెట్ లోట్ అనేది ఏర్పడుతుంది. అదేంటనేది దాని మీద మీకు నేను క్లియర్గా క్వశ్చన్ ఇచ్చాను. అక్కడ మీకు కొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ స్లైడ్కి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అది ఏంటిది, 2,91,159 కోట్లు. దాంతోపాటు ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. మనం కన్ఫ్యూజ్ చేసేటువంటి నెంబర్స్ ఉంటాయి కనుక వాటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ బడ్జెట్ యొక్క స్వరూపం చూద్దాం. సో తెలంగాణ బడ్జెట్ 2024-25కి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉంది ఇది. ఓకేనా, ఇక్కడున్న ప్రతిదీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి నెంబర్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్స్ ఇవి. అడుగుతాడు ఇక్కడ నుంచి క్వశ్చన్. అండ్ వీటి యొక్క ట్రెండ్స్ పైన కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఒకసారి అవి కూడా ఎట్లా అడుగుతారనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు తప్పుగా ఉన్నది కావాలి. ఇక్కడ రెవెన్యూ ఆదాయం వచ్చేసి 2,21,000 కోట్లు అంటున్నాడు. మూలధన రాబడి అనేటువంటిది 69,572 కోట్లు అంటున్నాడు. రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,20,000 కోట్లు అని చెప్పేసి అంటున్నాడు. మూలధన వ్యయం వచ్చేసి 30,486 కోట్లు అని చెప్పేసి అంటున్నాడు. ఒకటి దీనిలో తప్పుగా ఉంది, అదేంటనేది గుర్తించండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ దీనికి సంబంధించి నేను బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అంతా నేను సెంట్రల్ బడ్జెట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. జనరల్గా మనకు బడ్జెట్ అనేది ఎట్లా డివైడ్ అయి ఉంటుంది, బడ్జెట్ అనేది మనకు 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకు రెవెన్యూ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఒకటి క్యాపిటల్ అని చెప్పేసి ఉంటుంది. అంటే రెవెన్యూ బడ్జెట్ అండ్ క్యాపిటల్, మూలధన బడ్జెట్ ఇట్లా చూసుకోవచ్చు. మళ్ళీ దీనిలో 2 టైప్స్ ఉంటుంది. సో రెవెన్యూలో మనకి ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఓకేనా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది అండ్ అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఓకేనా, ఓకే. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ పరంగా చూసుకుంటే రెవెన్యూ రిసిప్ట్స్. ఓకేనా, అదే క్యాపిటల్ పరంగా చూసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటుంది. ఓకేనా, అంటే దీన్ని మూలధన వ్యయం, మూలధన రాబడి, ఇది వచ్చేసి రెవెన్యూ వ్యయం, రెవెన్యూ రాబడి అని చెప్పేసి అంట. అవే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 4 ఉన్నాయి చూసారా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ వ్యయం, అదేవిధంగా రెవెన్యూ ఆదాయం అండ్ మూలధన వ్యయం, మూలధన ఆదాయం. ఇవి మనకు తెలియదు. దీన్నే మనం టోటల్గా బడ్జెట్ కింద చూస్తాం అనమాట. ఈ అంకెలు మనకు 100% గుర్తుండాలి, అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో రెవెన్యూ ఆదాయం ఎంత అంటున్నాడు ఇక్కడ, 2,21,242 కోట్లు అంటున్నాడు. ఎస్, మీకు ఇంతకుముందు స్లైడ్లో ఇది మీకు చెప్పడం జరిగింది. అలాగే మూలధన రాబడులు, మొత్తం మూలధన రాబడులు అనేటువంటి ఇప్పుడు కానీ గుర్తుంచుకోండి, మూలధనం అనేటువంటిది మనకు ఆస్తులు క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. అడుగుతాడు అంటే మనం దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మళ్ళీ మనకు ఫ్యూచర్లో రిటర్న్స్ వస్తాయి. వీటినే మనం మూలధనం పెట్టుబడులు అవ్వచ్చు. ఓకేనా,
వాటిపైన ఖర్చు చేసింది అనుకోండి, మూలధన వ్యయం చేసింది అనుకోండి, దాని ఫ్యూచర్లో దానికి సంబంధించినటువంటి రాబర్ట్లు కూడా మనకు వస్తాయి కనుక సో ఇది మనకి ఎక్కువ ఉండాలి. మూలధన వ్యయం అనేది ఎక్కువ ఉంటే అది బడ్జెట్కి ఆ రాష్ట్రానికి చాలా మంచిది అని చెప్పేసి అంటారు. ఓకేనా. రెవెన్యూ వ్యయం అనేటువంటి తక్కువ ఉండాలి. ఇక్కడ రెవెన్యూ వ్యయం వచ్చేసి ఇక్కడ మూలధన వ్యయం అనేటువంటిది ఇక్కడ మనకి ఎంత ఉంది 30,486 కోట్లు అంటారు. ఇది మనకు తప్పుగా ఇచ్చాడు యాక్చువల్. ఇదే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్. సో రెవెన్యూ వ్యయం 2,20,944 కోట్లు ఉంది. రెవెన్యూ ఆదాయం కనుక చూస్తే 2,21,242 కోట్లు అనేది ఉంది. సో ఈ రెండింటిని ఒకసారి మీరు దగ్గరగా క్లోజ్ చేయండి చూసినట్లయితే. సో 2,21,000, 2,20,000. ఇక్కడ ఏది ఎక్కువ ఉంది? రెవెన్యూ ఆదాయం ఎక్కువ ఉంది, వ్యయం తక్కువ ఉంది. అంటే మనకు రెవెన్యూ మిగులు అనేది ఏర్పడుతుంది. అంటే దానికి సంబంధించి మనం ఒక క్వశ్చన్ ఇచ్చాను అక్కడ చూస్తాం. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. రెవెన్యూ ఆదాయం రెవెన్యూ వ్యయం కంపేర్ చేసినప్పుడు సో తేడా ఉంది. అంటే రెవెన్యూ ఆదాయం ద్వారా వచ్చేటువంటి దానికంటే రెవెన్యూ వ్యయం మనం ఖర్చు చేసి తక్కువ ఉంది కనుక రెవెన్యూ మిగులు అనేటువంటిది ఉంది. సో తెలంగాణ అనేది రెవెన్యూ మిగులు స్టేట్గా ఉంది అని మనకు అర్థమైపోతుంది. అది ఎంత అసలు రెవెన్యూ వ్యయం, రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ లోటు, రెవెన్యూకు సంబంధించిన దానిపైన ఒక క్వశ్చన్ ఇచ్చాను అక్కడ చూద్దాం. ఇక మూలధన రాబడులు మనకు 69,572 కోట్లు ఉన్నాయి. కాకపోతే మూలధన వ్యయం మన ఇక్కడ 30,000 కోట్లు కాదు 33,000 కోట్లు. ఇది గుర్తుంచుకోండి. ఇది మీకు ఎందుకు ఇచ్చారంటే ఈ క్వశ్చన్ మనకు ప్రీవియస్లో డైరెక్ట్గా అడిగింది. మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లోనే మనకు సరే ఒక వరుస క్రమంలో అమర్చమన్నాడు సార్, దానిలో ఇవ్వడం జరిగింది అనమాట. ఇది 33,486 కోట్లు. ఇది డైరెక్ట్గా కూడా అడుగుతారు. ఒక్కొక్కసారి ఇది జిఎస్డిపిలో దీని యొక్క పర్సంటేజ్ కూడా అడుగుతారు అనమాట. నేను సర్వే చెప్పేటప్పుడు అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సో ఇక్కడ ఇది గుర్తుంచుకోండి. 33,486 కోట్లు వచ్చేసి మూలధన వ్యయం, మూలధన రాబడులు వచ్చేసి ఇది. ఓకేనా. ఇది మీకు ఒకసారి నేను స్లైడ్ కూడా ఓపెన్ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి మీకు చెప్పాను కదా, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహాకవి దాశరథి గారు చెప్పినటువంటి తెలంగాణను సాకారం చేసే విధంగా. సో ఈ వాక్యంతో మనకు స్టార్ట్ చేశారు. ఇదే మీకు నేను ఫస్ట్ క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇట్లా బడ్జెట్ స్టార్ట్ అయ్యేటువంటి ఫస్ట్ లెటర్ తోటి కూడా ఇస్తాడు. ఇక సెకండ్ క్వశ్చన్లో మీకు ఇక్కడ టోటల్ బడ్జెట్ ఇచ్చాను చూడండి. టోటల్ బడ్జెట్ వచ్చేసి 2,91,159 కోట్లు అని చెప్పేసి దీనిని మీకు సెకండ్ క్వశ్చన్ కింద ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే కొంచెం ఎక్కువ గుర్తుంటుందని చెప్పేసి. సో ఇది మనకు బడ్జెట్కి సంబంధించి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ పీడిఎఫ్ ఇది. ఇక్కడ మీరు మనం బడ్జెట్ సంబంధించి చూడవచ్చు. టోటల్గా రెవెన్యూ రిసిప్ట్స్ ఇంత మీకు చెప్పాను కదా, రెవెన్యూ రిసిప్ట్స్ అనేటువంటివి 2,21,242 కోట్లు ఉన్నాయి. ఓకేనా. సో దాంతోపాటు క్యాపిటల్ రిసిప్ట్స్ చూడండి 69,572 ఉన్నాయి. ఓకేనా. సో దీనిలో మనకు క్యాపిటల్ అండ్ రెవెన్యూ రెండు గుర్తుంచుకోండి. దాంతోపాటు ఇంతకుముందు మీకు ఏది క్యాపిటల్ ఇది మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనకు క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కనుక సో దాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకొని దానికి సంబంధించి కూడా ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇది మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది మీకు అక్కడ తప్పించాను. ఇది మనకు అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 4th పాయింట్ రూపంలో ఉంది చూసారా, ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈ ట్రెండ్స్ కూడా మనం ఇది పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ బడ్జెట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్లో ఎట్లా ఇచ్చారంటే వేటితో కంపేర్ చేస్తారంటే ఇక్కడ 2022-23 అదేవిధంగా 2023-24 అంటే ఇది మనకు సవరించినటువంటిది ఉంటుంది, స్టార్టింగ్ ఉంటుంది, రెండు ఉంటాయి. అండ్ రివైజ్డ్ ఎడిషన్ అని చెప్పేసి అంటాం 2023-24. దీనిలో మనం చూసినట్లయితే ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు రెవెన్యూ రిసిప్ట్స్ పరంగా మనకు ఆదాయం ఎట్లా పెరుగుతూ వస్తుంది చూడండి. 1,59,000, 2,16,000, 1,69,000. ఇది మనకు ఏంటంటే ఇది జస్ట్ అంచనా మాత్రమే. సో మనకు ఓవరాల్గా సవరించిందని చూసుకుంటాం 2,21,000 అంటే పెరుగుతూ వస్తుంది. ఓకే. ఇట్లా కూడా అంటే తెలంగాణలో రెవెన్యూ రిసిప్ట్స్ అనేటువంటిది అంటే రెవెన్యూ రాబడులు అనేటువంటివి 2022-23 నుంచి పెరుగుతూ వస్తున్నాయని చెప్పేసి, లేకుంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి పెరుగుతూ వస్తున్నాయని చెప్పేసి ఇట్లా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ ట్రెండ్స్ కూడా ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్ కూడా ఎట్లా ఉన్నాయి, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయి చూడండి, పెరుగుతూ వస్తున్నాయి. క్యాపిటల్ రిసిప్ట్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ కూడా దీని మీద అడగవచ్చు. నేను డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ వాల్యూతో క్వశ్చన్ ఇచ్చాను కానీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా పడతాయి. దీన్ని మీరు ముందర పెట్టుకుని ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ట్రెండ్స్ అనేటువంటి ఎట్లున్నాయి లాస్ట్ 3-4 ఇయర్స్ని కంపేర్ చేస్తూ చూడాలి. సో దీనికి సంబంధించి ఇక్కడ ఆన్సర్ మనకు మూలధన వ్యయం అనేటువంటిది మీకు ఇక్కడ నేను తప్పుగా ఇచ్చాను కనుక ఆన్సర్ డి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొంచెం నేను టైం తీసుకున్నప్పటికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి ఈ 50 క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే మళ్ళీ మీరు బడ్జెట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా నా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తూ వినేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఎక్స్పెక్ట్ చేయవచ్చు రాబోయేటువంటి పోటీ పరీక్షలు. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. దాదాపుగా నేను తీసుకున్నటువంటి అన్ని క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంటే. మొత్తం బడ్జెట్లోకి వెళ్ళి నేను క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియాస్ని తీసుకొని చెప్తున్నాను కనుక ప్రతిదీ మీరు ఇంపార్టెంట్గానే భావించండి. దానిలో మరీ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు నేను ఇట్లా చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయం అధికంగా ఉంటే ఆ వ్యత్యాసాన్ని బడ్జెట్ లోటు అంటారని చెప్పేసి అంటున్నాడు. సో బడ్జెట్ లోటు అంటే ఏంటిది? జనరల్గా మనకు వచ్చేటువంటి ఆదాయం కంటే మన ఖర్చు ఎక్కువ ఉంటుంది, దాన్ని
బడ్జెట్ లోటు అని చెప్పేసి నేను ఆల్రెడీ బడ్జెట్కి సంబంధించినటువంటి ఈ ఏదైతే డెఫినేషన్స్ ఇవన్నీ మీకు నేను కేంద్ర బడ్జెట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక వీటి మళ్ళీ ఇక్కడ చెప్పట్లే, టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ మనకు బడ్జెట్ లోటుకు నిర్వచనం ఏంటంటే సో రాబడి కంటే వ్యయం ఎక్కువ ఉంటే అక్కడ బడ్జెట్ లోటు అనేది ఏర్పడుతుంది, గుర్తుంచుకోండి. రెవెన్యూ ఇది బడ్జెట్ లోటు ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకోవచ్చు మొత్తం వ్యయం మైనస్ మొత్తం రాబడి, అట్లా కూడా క్వశ్చన్ ఉంటాడు. ఓకేనా, బడ్జెట్ లోటు అంటే మొత్తం వ్యయం మైనస్ మొత్తం రాబడి అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ బడ్జెట్ లోటు ధనాత్మకంగా ఉంటే దాన్ని మిగులు బడ్జెట్ అంటారు అంటున్నాడు. సో ఇక్కడ చాలామంది మిస్టేక్ చేయవచ్చు అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. జనరల్గా ఇది తప్పు అవుతుంది, ఇది రైట్ అనుకుంటాం మనం. సో ఇది మనకు మిస్టేక్ ఇచ్చాడు. బడ్జెట్ లోటు ధనాత్మకంగా ఉన్నదనుకోండి అది మిగులు బడ్జెట్ కాదు, లోటు బడ్జెట్ అవుతుంది. ఓకేనా, మనకు రాసుడు నెగిటివ్గా రాస్తాడు, కాకపోతే గుర్తుంచుకోండి బడ్జెట్ లోటు ఎప్పుడైతే రుణాత్మకంగా ఉంటే అది మిగులు బడ్జెట్. ఓకేనా, రుణాత్మకంగా ఉంటే అది మిగులు బడ్జెట్ అవుతుంది, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ధనాత్మకంగా ఉన్నదనుకోండి అది లోటు బడ్జెట్ అవుతుంది. ఓకేనా, ధనాత్మకంగా ఉంటే లోటు బడ్జెట్. ఒక బడ్జెట్లో మనకు శూన్యంగా ఉందనుకోండి, ఎటువంటి లేకుంటే దాన్ని ఏమంటాం జనరల్గా మనం సంతులిత బడ్జెట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, బడ్జెట్ లోటులో ఎటువంటి లోటు లేకపోతే అంటే బడ్జెట్ లోటు కనుక శూన్యం ఉన్నది అనుకోండి, ఒకవేళ శూన్యం ఉంటుందని సంతులిత బడ్జెట్ అని చెప్పేసి అంటాం. ఇవి మనకు ప్రీవియస్లో అడిగిన బిట్స్. సో ఇక్కడ ఇది మిగులు బడ్జెట్ అవుతుందో, ధనాత్మకంగా ఉంటే మనకి ఏమవుతుంది లోటు బడ్జెట్ అవుతుంది, ఇది మనకు తప్పుగా ఇచ్చాడు. ఓకేనా, సో 2024-25 తెలంగాణ బడ్జెట్ లోటు వచ్చేసి ఇక్కడ ఇది 244.29 కోట్లు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్ట్, ఇది మనకు తెలంగాణ యొక్క బడ్జెట్ లోటు. ఓకేనా, కాకపోతే ఇది మనకి ఇక్కడ రాయడం మాత్రం నెగిటివ్లో రాస్తాం, మైనస్ రాస్తాం, కానీ దాన్ని మాత్రం మనం ఎట్లా పిలుస్తాం జనరల్గా ఆ లోటు బడ్జెట్ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా పిలవాలంటే మనం ధనాత్మకంగా పిలుస్తాం. ఓకేనా, రుణాత్మకంగా ఉన్నప్పుడు మాత్రం దాన్ని మిగులు బడ్జెట్ కింద పిలుస్తాం. సో 193 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఒకసారి దీన్ని స్లైడ్ కూడా చూపిస్తాను, మనకు బడ్జెట్లో ఇవి ఎక్కడ ఇచ్చాడు అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో మనకి ఇంతకుముందు మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. సో బడ్జెట్ లోటు అనేది ఎట్లా ఉందనేది ఇక్కడ మీరు చూడవచ్చు. రెవెన్యూ రిసీప్ట్స్, ఓకేనా, రెవెన్యూ రిసీప్ట్స్ అనేటువంటివి మొత్తం అంటే ఈ వేటి ద్వారా వస్తున్నటువంటి కనుక చూసుకుంటే ఇక్కడ 2,90,914 కోట్లు. కాకపోతే మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ కనుక చూస్తే 2,91,159 కోట్లు. అంటే ఇక్కడ మనకు నెట్ డెఫిసిట్ ఎంత ఉంటుంది, ఇక్కడ నెగిటివ్లో రాస్తాడు 244.29. ఇది మనకు బడ్జెట్ లోడ్ కింద మనం చూడవలసి ఉంటుంది. ఓకేనా, బడ్జెట్ లోడ్ ఎంత అని డైరెక్ట్గా అడగవచ్చు, లేకపోతే స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్ అడగవచ్చు. ఇప్పుడు నేను అడిగిన విధంగా క్వశ్చన్ అడగవచ్చు. సో ఇదే మీకు ఇక్కడ ఇవ్వడం, ఇది ఈ నెంబర్ గుర్తుంచుకోండి. ఓకేనా, ఎప్పుడు కానీ తెలంగాణ బడ్జెట్ ఇప్పుడు ఈ బడ్జెట్ పరంగా చూస్తే బడ్జెట్ పరంగా లోటు ఉంది, రెవెన్యూ పరంగా మనకు రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్నట్లుగా గుర్తుంచుకోండి. ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇది తప్పు కనుక 193 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతిదీ మీకు బడ్జెట్ యొక్క డాక్యుమెంట్ని కూడా చూస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తెలంగాణ బడ్జెట్ 2024-25లో అత్యధిక రాబడి ఈ క్రింది దేని ద్వారా వస్తుంది? మొత్తం ఓవరాల్గా చూసుకుంటే రాబడి దేని ద్వారా వస్తుంది బడ్జెట్కి సంబంధించి? రెవెన్యూ రాబడి నుంచి వస్తుందా, ప్రజా రుణం నుంచి వస్తుందా, పబ్లిక్ అకౌంట్ నుంచి వస్తుందా, పాత అప్పుల వసూలు నుంచి వస్తుందా? టోటల్గా మనకు దేని ద్వారా వస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి మీకు దీన్ని స్లైడ్ రూపంలో ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనకు దీని మీద క్లియర్గా ఇచ్చాడు. బడ్జెట్ డాక్యుమెంట్లో ఇట్లా మనకు పై చార్ట్ రూపంలో ఇచ్చాడంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి బిట్ పడేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ 2024-25 అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ మనకు రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఎట్లా వస్తుంది, రాబడి అనేది ఎట్లా వస్తుంది మొత్తం ఓవరాల్గా, అండ్ అదేవిధంగా ఎక్స్పెండిచర్ అనేది ఎట్లా చేస్తున్నాం, మనం ఖర్చు ఎట్లా చేస్తున్నాం, ఇది రాబడికి సంబంధించి, ఇది ఖర్చు వ్యయానికి సంబంధించి అనమాట. ఇది వ్యయానికి సంబంధించి ఎట్లా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ పై చార్ట్ రూపంలో ఇచ్చాడు. మీకు ఇక్కడ నేను ఏం అడిగాను, ఆదాయానికి సంబంధించి అడిగాను కనుక సో మనకు వచ్చేటువంటిది ఇది ఆదాయానికి సంబంధించి ఎట్లా వస్తుంది. ఓకేనా, ఎక్కువ దేని ద్వారా వస్తుంది, ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ ద్వారా వస్తుంది. ఇక్కడ చూడవచ్చు 2,21,242 కోట్లు అనేది మనకు రెవెన్యూ రిసిప్ట్స్ ద్వారా రావడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా, దీని తర్వాత వీటిని ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో అమర్చమంటాడు. ఇది ఫస్ట్ ప్లేస్కి వస్తుంది. తర్వాత ఇక్కడ పబ్లిక్ డెప్ట్, ఓకేనా, రుణాలు, ప్రజా రుణం అని చెప్పేసి అంటాం కదా, సో ఇది సెకండ్ ప్లేస్కి వస్తుంది. దీని తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు రెండింటిని కంపేర్ చేసుకుంటే పబ్లిక్ అకౌంట్ ఇక్కడ నుంచి ఇది మనకు 4th ప్లేస్కి వస్తుంది. తర్వాత లాస్ట్కు లోన్స్ అండ్ రికవరీ, మనం ఇచ్చినటువంటి లోన్స్ రికవరీ వాటికి సంబంధించి ఇది 5th ప్లేస్లో ఉంటుంది. ఓకేనా, ఇది 3rd ప్లేస్, ఇది 4th ప్లేస్లో ఉంటుంది. సో ఇది మనం ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో అమర్చమన్నా కూడా మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి పద్ధతి ఇది. నేను ఒకటే ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఖర్చుకు సంబంధించి అదేవిధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఆన్సర్ ఏమవుతుంది, రెవెన్యూ రాబడులు. ఓకేనా, ప్రజారుణం ఎంత అనేది మీరు ఇంతకుముందు చూసారు, ఇది మనకు ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పి చెప్పాను. ఓకేనా, గుర్తుంచుకొని రెవెన్యూ రాబడులు అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇదే మనకు వచ్చేటువంటి మొత్తం ఆదాయాన్ని చూసినప్పుడు. ఓకేనా, మరి ఖర్చు అనేది ఇట్లా చేస్తున్నాం. ఓకేనా, తెలంగాణ బడ్జెట్ 2024-25లో వ్యయానికి సంబంధించి ఆరోహణ క్రమంలో అమర్చాం. అసలు వస్తున్నటువంటి డబ్బును మనం ఎట్లా ఖర్చు చేస్తున్నాం అనే దాని పరంగా ఆరోహణ క్రమంలో అమర్చాం. ఇక్కడ ఆరోహణ అంటే ఏంటిది, తక్కువ నుంచి ఎక్కువకు అమర్చాలి. ఓకేనా, తక్కువ నుంచి
ఎక్కువగా అమర్చవలసి ఉంటుంది. సో ఇక్కడ ఇది అవరోహణ అని తీసుకోండి, ఆరోహణ అని పడ్డది, ఇది అవరోహణ తీసుకొని ఆన్సర్ చేయండి. అవరోహణ, ఎందుకంటే మనకు దానికి తగ్గట్టు ఆన్సర్ లేదు. ఇక్కడ అవరోహణ అనేది తీసుకోండి, అంటే ఎక్కువ నుంచి తక్కువగా అమర్చండి. సో మూలధన వ్యయం అంటున్నాడు, రెవెన్యూ వ్యయం అంటున్నాడు, రుణాల కోసం తీసుకొచ్చినటువంటి అవి అప్పులు కావచ్చు, అదేవిధంగా లోన్స్ అండ్ అడ్వాన్స్ అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో మనకు జనరల్గా గుర్తుంచుకోండి, ఎప్పుడు కానీ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, రెవెన్యూ అనేది ఎక్కువ రాబడి ఎక్కువనే ఉంటుంది, వ్యయం కూడా ఎక్కువనే ఉంటుంది రెవెన్యూ పైన. అంటే ఇక్కడ మనకు ఆప్షన్ 2 తోటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ 2 తోటి అంటే మనకు బి అండ్ సి కావచ్చు, ఈ రెండింటి మనం డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత 1 ఉంది, అంటే మూలధనం వ్యయం అనేటువంటిది నెక్స్ట్ ఉందన్నమాట. ఓకేనా, అంటే 2, 1 తర్వాత ఇక్కడ 4, 3 3, 4 అనేటువంటిది మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు 4 ఏముంది, 3 ఏముంది చూడండి, రుణాల కోసం లోన్స్ మరియు అడ్వాన్స్డ్. సో మనకు లోన్స్ మరియు అడ్వాన్స్ అనేది ముందు వస్తుంది, తర్వాత మనకు ఏది ఈ రుణం అనేటువంటిది నెక్స్ట్ వస్తుంది. అంటే మనకు ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక్కసారి ఇంతకుముందు మీకు నేను ఏదైతే చూపించాను కదా బడ్జెట్ డాక్యుమెంట్, ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ ఇది మనకేంటిది వ్యయానికి సంబంధించి, ఖర్చుకు సంబంధించి మనకు ఒక పై చార్ట్ రూపంలో ఇచ్చారు. ఇది రెవెన్యూ ఇక్కడ చూడండి, రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కువ ఉంది, ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. కంపేర్ చేసుకొని కూడా గుర్తుంచుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇక్కడ చూడండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది మనం ఎక్కువ చేస్తున్నాం. సో ఇక్కడ పబ్లిక్ డెప్ట్, ఈ రెండింటికి తేడా ఉంది. ప్రజారుణం ఇక్కడ మనం ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు గుర్తుంచుకోండి. ఎక్కువగా ఇది ఎక్కువ వస్తుంది అన్నమాట, ప్రజల నుంచి వచ్చేటప్పుడు ఎక్కువ వస్తుంది రాబడిలో పరంగా చూసుకుంటే. ఇక నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఇక్కడ ఏముంది, ఇక పబ్లిక్ డెప్ట్ అండ్ రీపేమెంట్స్ అని చెప్పేస్తుంది, అండ్ లోన్స్ అండ్ అడ్వాన్స్. ఇది మనకి ఇది ఫస్ట్ ప్లేస్కి వస్తే, ఇది సెకండ్ ప్లేస్కి వస్తుంది, ఇది మనకు థర్డ్ ప్లేస్కి వస్తుంది, ఇది ఫోర్త్ ప్లేస్కి వస్తుంది. అక్కడ మీకు ఇవ్వడం జరిగింది అనమాట. సో వీటి యొక్క కంపారిజన్ ఆరోహణ అవరోహణ క్రమంలో కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది మనకు బడ్జెట్ డాక్యుమెంట్లో ఇచ్చాడు కనుక ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి చాలా కోర్సెస్ అయితే తీసుకురావడం జరిగింది. చాలా తక్కువ ప్రైస్కి మనం చాలా కోర్సెస్ అయితే అందిస్తున్నాం. ముఖ్యంగా టీజీపీఎస్సీ మీకు ప్రీవియస్ పేపర్స్ జస్ట్ 9 రూపీస్కి, దీనిలో మీకు 2024 నుంచి టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తున్నటువంటి హెచ్డబ్ల్యూ అవ్వచ్చు, డిఓకి సంబంధించిన కొన్ని పేపర్స్ యొక్క పీడిఎఫ్స్ ఇచ్చాము. 9 రూపీస్ తోటి జస్ట్ మీరు వీటిని తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ ప్రతిరోజు ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం, ఇది కూడా జస్ట్ 2 రూపీస్కి ఇస్తున్నాం. ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కూడా ఉంది. ఇది వచ్చేసి మీకు ఇప్పుడు ఇది 249 రూపీస్ ఉంది, అంతకుముందు మనం 199కి ఇచ్చాం. ఇప్పుడు దీని యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా 249 రూపీస్ ఉంది. అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేది 299కి అందిస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి మీరు ఇక్కడ ఫ్రీ టెస్ట్ కూడా ఉంటాయి, వచ్చి చూసి తీసుకున్నట్టు ప్రయత్నం చేయండి. ఇంకా అవే కాకుండా ఉద్యమ చరిత్ర కావచ్చు, రీజనింగ్ సంబంధించి టెట్ డిఎస్సికి సంబంధించిన కోర్సెస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా చాలా తక్కువ ప్రైస్కి మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ ఇది మనకు రెవెన్యూ లోటుకు సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా ఇంపార్టెంట్. ఈ లోటు బడ్జెట్లకు సంబంధించి వచ్చు, రెవెన్యూ లోటు, ద్రవ్య లోటుకు సంబంధించి క్వశ్చన్స్ మన కంపల్సరీ ఈ మూడిట్లకి ఒకటి అడుగుతాడు కనుక వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉంటే ఆ వ్యత్యాసాన్ని రెవెన్యూ లోటు అంటాం, అంతే కదా. రెవెన్యూ లోటు మీకు ఇంతకుముందు చెప్పాను, బడ్జెట్ లోటు అప్పుడు కూడా చూస్తాం. ఇక రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి. ఒక్కొక్కసారి దాన్ని రెవెన్యూ రాబడి మైనస్ రెవెన్యూ వ్యయం అని చెప్పేసి చెప్పవచ్చు, అక్కడ మనకు మైనస్లో చూస్తారు అనమాట. అట్లా ఇచ్చినా కూడా కరెక్టే అవుతుంది. సో ఇది మనకు కరెక్టే డెఫినేషన్, ఇది రెవెన్యూ లోటుకు సంబంధించిన డెఫినేషన్. ఇక 2024-25 తెలంగాణ బడ్జెట్లో రెవెన్యూ లోటులో ఉంది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, జాగ్రత్తగా మీకు ఇంతకుముందు నేను చెప్పినటువంటి పాయింట్స్ మీకు అర్థమైనట్లయితే ఇక్కడ ఆన్సర్ చేయగలుగుతారు. సో రెవెన్యూ లోటు వచ్చేసి ఇక్కడ 297.42, ఇది మనకి ఇది ఐఫన్, ఇది 42 కోట్లు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఇది తప్పు కదా, రెవెన్యూ లోటులో ఉందా, రెవెన్యూ మిగుల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం అనేటువంటి రెవెన్యూ మిగుల్లో ఉంది. ఇదేంటి, రెవెన్యూ మిగులు ఇక్కడ ఇచ్చినటువంటిది. ఓకేనా, ఇక్కడ లోటు అనడం కనుక ఈ రెండు తప్పు అవుతుంది. ఆన్సర్ అనేటువంటిది ఓన్లీ 1 అనేది అవుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిన, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రం. ఓకేనా, బడ్జెట్లో లోటు ఉంది ఈసారి ఫస్ట్ టైం. సో రెవెన్యూ మిగులు రాష్ట్రంగానే ఉంది. ఈ ట్రెండ్స్ పైన క్వశ్చన్స్ ప్రీవియస్లో అడిగినాడు. ఒకసారి మీకు అది మనకు ఈ వీళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లో కూడా ఈ రెవెన్యూ లోటు, రెవెన్యూ బడ్జెట్కి సంబంధించినటువంటి ఒకసారి ట్రెండ్స్ మీకు ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా మనకు ఒక టేబుల్ రూపంలో ఇచ్చాడు. సో రెవెన్యూ రిసీప్ట్స్ ఎంత ఉన్నాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఇక్కడ మీరు కంపారిజన్ కూడా చూసుకోవాలి. ఇక్కడ మనకు బడ్జెట్ డాక్యుమెంట్లో ఏం మెన్షన్ చేశాడు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటి మీద కూడా క్వశ్చన్ అడుగుతాడు. సో ఇక్కడ చూడండి 2,21,242 కోట్ల రెవెన్యూ రాబడి వస్తే దాని మీద మనం రెవెన్యూ ఖర్చు ఎంత చేస్తున్నాం, 2,20,944 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అంటే ఈ మధ్యలో డిఫరెన్స్ ఉంది. అదే మనకు 292.42 కోట్లు. సో ఇదేంటిది, సర్ప్లస్.
ఓకేనా. రెవెన్యూ మిగులు అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఎప్పుడు కానీ మన రెవెన్యూ మిగులు రాష్ట్రంగానే ఉంటుంది. ఈ కంపారిజన్ మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేసింది, డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది కనుక గుర్తుంచుకోవాలి. వీటి యొక్క ట్రెండ్స్ కూడా ఇక్కడ ఇచ్చండి, ఎట్లా ఉంది అనేటువంటిది కూడా మనం ఇక్కడ రెవెన్యూ చార్ట్ ఒక అకౌంట్ రూపంలో ఇచ్చాడు. ఇవి ఎక్స్పెండిచర్, ఇది రిసిప్ట్స్ ఎట్లా వస్తున్నాయి, ఎట్లా ఖర్చు చేస్తున్నాం. సో మనకు వచ్చేటువంటి రిసిప్ట్స్ ఇంత ఉన్నాయి, మనం ఖర్చు చేసి ఇంత ఖర్చు చేస్తున్నాం. సో వీటి మధ్యలో డిఫరెన్స్ ఉంది కనుక ఆ డిఫరెన్స్ మనకు 297.42 కోట్లు. ఇది మనకు రెవెన్యూ మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. డైరెక్ట్గా కూడా ఈ నెంబర్ తోటి క్వశ్చన్ అడగవచ్చు, ఈ నెంబర్ తోటి మనకు క్వశ్చన్ అడగవచ్చు. ఇక్కడ ఇచ్చేటువంటి పాయింట్స్ను చిన్న క్వశ్చన్స్ కింద కూడా అడగవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉండడం కోసం నేను కొన్ని కలిపి తీసుకుంటున్నాను. సో అది గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు రెవెన్యూ లోటు కాదు మన బడ్జెట్, రెవెన్యూ మిగులు. ఓకేనా. సో ఇక్కడ డి అనేది ఫస్ట్ ఆన్సర్ అవుతుంది, ఒకటి మాత్రమే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2024-25 తెలంగాణ బడ్జెట్లో రెవెన్యూ రాబడులు ఉన్నాయి కదా, అత్యధికంగా దేని ద్వారా వస్తున్నాయి? మరి ఆ రెవెన్యూ రాబడులు అనేది దేని ద్వారా వస్తున్నాయి? రాష్ట్ర పన్నుల ద్వారా వస్తున్నాయా, కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్నుల వాటానా, లేకుంటే రుణాల ద్వారానా, అభివృద్ధి కోసం చేసేటువంటి ఖర్చు పైన? జనరల్గా అభివృద్ధి ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు, వాటా అంటున్నా, ఇది కానే కాదు, సింపుల్గా దీన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇక మూడింటిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చేటువంటి మనకు పన్నుల వాటా ఉంటుంది కదా అది, అండ్ రుణాల ద్వారా మనం ఎవరికైతే రుణం ఇస్తాం వాటి ద్వారా వచ్చేటువంటిదా, లేకపోతే మనకు ఇక్కడ ట్యాక్సెస్ అంటే ఇక్కడ జిఎస్టీ కావచ్చు, ఇంకా అదర్ ట్యాక్సెస్ ఉంటే వాటి ద్వారా. సో ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే మనకు రాష్ట్ర పన్నుల ద్వారా అత్యధికంగా రెవెన్యూ రాబడులు వస్తున్నాయి. సో ఇది కూడా మనకు బడ్జెట్ డాక్యుమెంట్లో క్లియర్గా ఇక్కడ మనకు పై చార్ట్ రూపంలో ఇచ్చాడు, ఇక్కడ మీరు చూడవచ్చు, అండ్ ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు. ఇక్కడ ట్రెండ్స్ ఇన్ రెవెన్యూ రిసిప్ట్స్ అని చెప్పేసి చూడవచ్చు. ఇంపార్టెంట్, ఇక్కడ మీరు వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి, బిట్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకేనా. ఇక్కడ మీరు ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అని చెప్పేసి కనబడుతుంది. సో టోటల్గా ఇది టోటల్ అయితే ఇది ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. ఓకేనా. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ 2 స్టేట్ షేర్ ఇన్ ద సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అని చెప్పి, అంటే మనకు కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నులు ఎంత ఉన్నాయి, జస్ట్ 26,216. ఇది ఈ నెంబర్ గుర్తుంచుకోండి, డైరెక్ట్ అడగవచ్చు. మీకు ఆల్రెడీ నేను కేంద్ర బడ్జెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఇది చెప్పాను, మనకు ఎంత ఇచ్చారు అని చెప్పి. ఏపీకి ఎక్కువ ఇచ్చారు, తెలంగాణకు జస్ట్ 26,000 కోట్లు ఇచ్చారని చెప్పి చెప్పాను. ఇంకా నెక్స్ట్ సేల్స్ ట్యాక్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ 138,181.26 కోట్లు. సో ఇది మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకేనా. ఇది ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ ల్యాండ్ రెవెన్యూ అవ్వచ్చు, ట్యాక్సెస్, స్టేట్ ట్యాక్సెస్, ఇది సారీ సేల్స్ ట్యాక్స్ కాదు, స్టేట్ ట్యాక్సెస్ వచ్చేసి మనకు అత్యధికంగా ఉందన్నమాట. దానిలో మనకు ట్యాక్సెస్ ఇన్ సేల్స్ చూసినట్లయితే అంటే సేల్స్ ట్యాక్సెస్ ద్వారా అత్యధికంగా ఉంది, ఇది సేల్స్ ట్యాక్సెస్ ద్వారా మనకు ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఇక్కడ మీరు ఈ పాయింట్ సెకండ్ చూసినట్లయితే ఇది ఎట్లా వసూలు అవుతుందంటే వీటి ద్వారా వసూలు అవుతుందన్నమాట. వీటన్నిటి ద్వారా మనకు ట్యాక్సెస్ ఎట్లా వస్తుంది, ఏ ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూ వచ్చేటువంటి ట్యాక్స్ కావచ్చు, ట్యాక్స్ ఆన్ ద సేల్స్ అండ్ ట్రేడ్, ఇది మనకు దీనిలో జిఎస్టీ కూడా వస్తుంది, జిఎస్టీ ఇంక్లూడ్ చేసి ఉంటుంది. అండ్ స్టేట్ ఇది ఎక్సైజ్ సుంకం ద్వారా అదర్స్ అని చెప్పేసి ఇచ్చారు. దీని మీద కూడా క్వశ్చన్ ఇచ్చాను. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అత్యధికంగా దేని ద్వారా వస్తుంది, మనకి ఇక్కడ స్టేట్ ట్యాక్సెస్ ద్వారా ఫస్ట్ ప్లేస్లో ఉంది. దీని తర్వాత మనకు రాష్ట్రం నుంచి వస్తుంది అనమాట. ఓకే. ఇది సారీ కేంద్రం నుంచి షేర్స్ అన్నమాట. ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే ఆన్సర్ ఏమవుతుంది, మనకు రాష్ట్రం యొక్క పన్నుల ద్వారా మనకు ఎక్కువగా ఆదాయం సమకూరుతుంది, రెవెన్యూ రాబడులు అనేటువంటి ఎక్కువగా వస్తుంది. తర్వాత సెకండ్ ప్లేస్లో మనకి ఇది ఉంది అనమాట. ఈ రెండింటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ దాన్ని మనకు ఒక ఇది ఫ్లో చార్ట్ అంటే ఇక్కడ బార్ డయాగ్రామ్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది, మీరు చూడవచ్చు. ఎప్పుడు కానీ మనకు ఇంకో ఈ గ్రీన్ కలర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టేట్ ట్యాక్సెస్కు సంబంధించి మనకి ఇప్పుడు కాదు 2021 నుంచి 2024 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గ్రీన్ కలర్ ఉన్నది ఇది పెరుగుతూ పోతుంది అనమాట. సో ఇట్లా కూడా మనకు ఒక స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్ అడగవచ్చు లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తూ. దాని తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక 35,208 కోట్లు, ఇదేంటి మనకు నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా వచ్చేటువంటిది అనమాట. అంటే మనకు ట్యాక్సెసే కాకుండా ఇక నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఉంటుంది అనమాట. కొన్ని ఫైన్స్ వేస్తాం కదా, అవి మనం ట్యాక్స్ కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ట్రాఫిక్లో దొరికింది అనుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికింది అనుకోండి, అటువంటి కొన్ని ఉంటాయి కదా, అవి నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకి వస్తాయి. అవి ఏంటనే మీకు నేను కేంద్ర బడ్జెట్లో చెప్పాను. సో ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత మనకి ఇది థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది సెంట్రల్ నుంచి వచ్చేటువంటి వాటా. తర్వాత నెక్స్ట్ అనమాట ఇది గ్రాంట్ ఇన్ ఎయిడ్స్, అంటే కొన్ని గ్రాంట్స్ ఇస్తుంది కదా రాష్ట్రాలకు మనకు కేంద్ర ప్రభుత్వం, ఇట్లా మనకు ట్రెండ్స్ కూడా ఇచ్చిండు. సో ఇట్లా ఇచ్చాడు కనుక దీన్ని జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సి, వాటి యొక్క ట్రెండ్స్ ఎలా ఉన్నాయి దానిపైన కూడా క్వశ్చన్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు రెవెన్యూ రాబడుల పరంగా. ఇంకా నెక్స్ట్ తెలంగాణ బడ్జెట్ 2024-25లో రాష్ట్ర పన్నులలో ఇంతకుముందే దీనికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దేని ద్వారా అత్యధిక పన్ను వసూలు అవుతుంది, రాష్ట్ర ఎక్సైజ్ సుంకమా, సేల్స్ ట్యాక్సా, ల్యాండ్ రెవెన్యూవా, లేకుంటే అదర్సా? ఎప్పుడు కానీ రాష్ట్రాలకు సేల్స్ ట్యాక్స్ ద్వారా ఎక్కువ వస్తుంది, దీనిలో మనకు జిఎస్టీ కూడా వస్తుంది. సో దీని ద్వారా నుంచి మనకు ఎక్కువ ఆదాయం అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఇవి మనకు జనరల్ అంటే జీకే పరంగా కూడా చాలాసార్లు అడుగుతారు, జిఎస్ పరంగా కూడా అడుగుతారు. జనరల్గా భారత ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అధిక రాబడినిచ్చేటువంటి పన్ను కనుక చూస్తే మనం కార్పొరేషన్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఇది
ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అక్కడ. అదే రాష్ట్రాలకు కనుక చూస్తే మనం లాస్ట్ 50 years నుంచి చూసినా కూడా మీకు అమ్మకపు పన్ను అనేటువంటిది ఇదే సేల్స్ ట్యాక్స్ అనేటువంటిది మనకు దాన్ని ఏమంటాం జనరల్గా రాష్ట్ర ప్రభుత్వాలకు కామధేను అని చెప్పేసి కూడా అంటాం. ఇట్లా మనకు ప్రీవియస్లో కూడా చాలాసార్లు క్వశ్చన్ అడిగిన. అదే స్థానిక ప్రభుత్వాలకైతే ఇంటి పన్ను ఉంటుంది. ఓకేనా, ఇంటి పన్ను అత్యధికంగా ఉంటుంది. మనకు జనరల్గా ఎకానమీలో చదువుతాం. ఇది ఇంటి పన్ను స్థానిక ప్రభుత్వాలకు ఉంటుంది, అండ్ సేల్స్ ట్యాక్స్ అనేటువంటిది రాష్ట్రాలకు, అండ్ ఎక్సైజ్ సుంకం ఉంటుంది కార్పొరేషన్ ట్యాక్స్ అనేటువంటిది మనకు ఏది కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. జనరల్గా మనకు 2019 నుంచి జిఎస్టీ వచ్చినప్పటి నుంచి కనుక చూస్తే 2019-20 నుంచి మనకు వరుసగా ఇప్పుడు జిఎస్టీ వస్తుంది అనమాట. జిఎస్టీ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో వస్తుంది జనరల్గా. దాని తర్వాత కార్పొరేషన్ అండ్ ఆదాయ పన్ను అనేది థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఇది మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నేను మళ్ళీ మీకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనకు ఈ బడ్జెట్కి సంబంధించి అడిగాడు కనుక సేల్స్ ట్యాక్స్ ఎక్కువ ఉంది. అది ఎక్కడ ఉందో మీరు ఇక్కడ చూడవచ్చు. ఒకసారి మీకు ఇంతకుముందు నేను చూపించాను కదా, అంటే ఎట్లా వస్తుంది ట్యాక్సెస్ రెవెన్యూ అనేటువంటిది ఇక్కడ మనం చూస్తే. సో ట్రెండ్స్ ఇన్ రెవెన్యూ రిసిప్ట్స్ దీంట్లో మనం చూసినట్లయితే సో టోటల్గా రెవెన్యూ రిసిప్ట్స్ ఎట్లా వస్తున్నాయి అనేటువంటి ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ టోటల్లో మనకు అత్యధికంగా దేని ద్వారా వస్తున్నాయి ఇక్కడ చూడవచ్చు, స్టేట్ ట్యాక్సెస్. సో ఈ స్టేట్ ట్యాక్సెస్లో మరి దేని ద్వారా అత్యధికంగా వస్తుంది, ఏ ట్యాక్స్ నుంచి అత్యధికంగా వస్తుందంటే ట్యాక్స్ ఆన్ ద సేల్స్ అండ్ ట్రేడ్. ఇక్కడ మనకు జిఎస్టీ కూడా కలిపేస్తారు. ఇది అత్యధికంగా ఉంది. ఇది మనకు ఇప్పుడు మనకు క్వశ్చన్ రూపంలో అడిగాను. ఓకేనా, తర్వాత మనకు ఎక్సైజ్ స్టేట్ ఎక్సైజ్ సుంకం అనేటువంటిది 25,000 కోట్లు ఉందన్నమాట. అదర్స్ తర్వాత 28,000, అంటే అదర్సే సెకండ్ ప్లేస్కి వస్తారు, తర్వాత ఇది థర్డ్ ప్లేస్కి వస్తారు. అదేవిధంగా ల్యాండ్ రెవెన్యూ అనేది ఈ రకంగా ఉంది. ఓవరాల్గా స్టేట్ ట్యాక్స్ అంటే రాష్ట్రం వసూలు చేసేటువంటి ట్యాక్సెస్లో ఇవి మనకు పార్టికల్స్ అన్నమాట. ఇక్కడ ABCD అనేది మొత్తం కలిపితేనే ఇది అవుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకేనా, దానిపైన మీకు ఇప్పుడు నేను 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 2 క్వశ్చన్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు దీనికి ఆన్సర్ వచ్చేసి ఏది సేల్స్ ట్యాక్స్ అనేది ఆన్సర్ అవుతుంది. జనరల్గా ఇది మనకు ప్రీవియస్లో జీకే అంటే జిఎస్ పరంగా కూడా చాలాసార్లు అడిగాడు. మరి తెలంగాణ బడ్జెట్ 2024-25లో అత్యధిక రెవెన్యూ వ్యయం దేనిపైన చేస్తున్నాం. ఇప్పుడు రెవెన్యూ రాబడులు అనేటువంటి చూస్తాం. వచ్చినటువంటి దానిలో రెవెన్యూ వ్యయం మనం దేనిపైన ఎక్కువగా చేస్తున్నాం, సోషల్ సర్వీసెస్ పైన చేస్తున్నామా, ఎకనామిక్ సర్వీసెస్ పైన చేస్తున్నామా, లేదంటే జనరల్ సర్వీసెస్ పైన చేస్తున్నాం, పైవన్నిటిపైన. సో మనకు ఎక్కువగా సోషల్ సర్వీసెస్ పైన మనం ఎక్కువగా వ్యయం ఖర్చు పెడుతున్నాం. వచ్చినటువంటి రెవెన్యూ రాబడిలో మనం రెవెన్యూ వ్యయం దేనిపైన చేస్తున్నాం అంటే ఈ సోషల్ సర్వీసెస్ పైన చేస్తున్నాం. సో దీనికి సంబంధించి కూడా మనకు బడ్జెట్లో ఒక గ్రాఫ్ ఇచ్చిండు. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది ఒకసారి మీకు ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇది మనకి ఇది సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది మనం ఎక్కడ చేస్తున్నాం అనేది చూడవచ్చు ఇక్కడ. సో మొత్తం ఎంత వస్తుంది, ఇది టోటల్. సో దీనిలో మనకు ట్యాక్స్ కలెక్షన్, ఈ ట్యాక్స్ కలెక్షన్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి ఎంత చేస్తున్నాం, అదర్స్ ఎంత చేస్తున్నాం, అండ్ సోషల్ సర్వీసెస్ మీరు చూడవచ్చు. ఇది అత్యధికంగా ఉంది మనకు. ఇది సోషల్ సర్వీసెస్, ఇది ఎకనామిక్ సర్వీసెస్ 85,000 కోట్లు అండ్ 91,437 కోట్లు అనేది మనకు ఈ సోషల్ సర్వీసెస్ అంటే అన్నీ వస్తాయి. దానిలో స్కీమ్స్ అటువంటివి ఉంటాయి కదా, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అండ్ ఎకనామిక్ సర్వీసెస్కి ఇంత ఉందన్నమాట. ఇక గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటిది టోటల్గా ఇది. సో దీనిలో మనకు అత్యధికంగా ఏది కనబడుతుంది, సోషల్ సర్వీసెస్ కనబడుతుంది. ఇది నేను ఇట్లా ఎందుకు ఇచ్చానంటే సోషల్ సర్వీస్ అని దీనిలో మనకు చాలా అంశాలు ఉంటాయి. కాకపోతే మనకు బడ్జెట్ డాక్యుమెంట్లో ఎట్లా ఇచ్చాడనేది మీరు అట్లనే చదవండి. క్వశ్చన్ కూడా మనకు దీన్ని బేస్ చేసుకుని అడుగుతారు. ఇక్కడ దీనికి సంబంధించి ఒక గ్రాఫ్ ఇచ్చాడు చూడవచ్చు ఎట్లా పడుతుంది. ఇక్కడ చూడవచ్చు ఇగో జనరల్ సర్వీసెస్ అనేది పడిపోతుంది. ఇది పడిపోవడం చాలా బెటర్ అన్నమాట. జనరల్ సర్వీసెస్ అంటే మనకు జనరల్గా ఈ ఖర్చులు ఉంటాయి కదా, వాటి యొక్క ఖర్చులు కనుక తగ్గితే అది ఎకానమీ, ఆ రాష్ట్ర ఎకానమీకి బెనిఫిటే అనమాట. ఇది తగ్గుతుంది కనుక ఓకే బెటర్ అనుకోవచ్చు. ఇక్కడ మనం గ్రీన్ కలర్ చూసినాం అనుకోండి, సోషల్ సర్వీసెస్ అనేటువంటిది పెరుగుతుంది. ఓకేనా, ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పెరిగింది, ఇది గ్రీన్ కలర్. ఇక నెక్స్ట్ బ్లూ కలర్ చూసినట్లయితే ఇది ఎకనామిక్ సర్వీసెస్, ఇది కూడా పెరుగుతుంది అన్నమాట. సో ఇట్లా మనకు బడ్జెట్ డాక్యుమెంట్లో ఈ మూడింటి గురించి మనం ఎక్కడ ఖర్చు చేస్తున్నాం, రెవెన్యూ వ్యయాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నాం దానిపైన కూడా ఒక క్లియర్ డాక్యుమెంట్లో మనకు దానికి సంబంధించినటువంటి పై చార్ట్ రూపంలో ఇచ్చాడు కనుక వాటిని మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూద్దాం. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. 2024-25 తెలంగాణ బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ అప్పులు 6,71,757 కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు అని చెప్పేసి అంటున్నాడు. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇక్కడ ఇవి మొత్తం అప్పులు, ప్రసంగంలో ఉన్నటువంటి మొత్తం అప్పులు, బడ్జెట్ అప్పులు వేరే ఉంటాయి మళ్ళీ. ఓకేనా, అది మీకు చూపిస్తాను. బడ్జెట్ డాక్యుమెంట్లో ఇచ్చేటువంటి బడ్జెట్ అప్పులు వేరు, అండ్ మొత్తం అంటే ఇక్కడ మొత్తం అంటే మనకేంది ఎస్పీఎస్ అనమాట, అంటే బయట కార్పొరేషన్ నుంచి కూడా తీసుకొచ్చుకున్నటువంటి అప్పులు అన్నీ కలిపితే ఇది ఆ బడ్జెట్ అప్పులు, ఇవి కలిపితే ఇది మొత్తం అనమాట. ఇది మనకు ఉన్నట్లుగా మనకు బడ్జెట్ డాక్యుమెంట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా మీకు ఒకసారి చూస్తారు, ఇది కరెక్టే. ఇక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ సమయంలో తెలంగాణ అప్పులు 75,577 కోట్లు ఉన్నట్లుగా చెప్తున్నారు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇది మనకు బడ్జెట్లో ప్రసంగంలో క్లియర్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో తెలంగాణ అప్పులు 10 రెట్లు పెరిగాయని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఈ 3 కరెక్టే. ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకు బడ్జెట్ స్పీచ్ కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దానిలో మనకి ఇది క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి అది మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మీరు బడ్జెట్ స్పీచ్కి సంబంధించి 4th పాయింట్ చూసినట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు, రాష్ట్ర ఆవిర్భావ సమయానికి 75,572 కోట్ల అప్పు
ఉండేదంట. సో గత ఏడాది డిసెంబర్ నాటికి కనుక చూసినట్లయితే మనకి ఇది ఇంత ఉంది. 2023 డిసెంబర్ నాటికి 6,71,757 కోట్లకు చేరింది. అంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర అప్పు దాదాపుగా 10 రెట్లు పెరిగిందని చెప్పేసి మనకు క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు కనుక సో ఇటువంటి వాటిని మనం గుర్తుంచుకోవాలి. ఇది మనకు స్పీచ్లో మొత్తం బడ్జెట్ అన్నమాట, మొత్తం రుణం ఇప్పటివరకు ఎంత అప్పులు ఉన్నాయి. సో మరి బడ్జెట్లో ఎట్లా ఉందనేది కూడా ఇంపార్టెంట్. ఒకసారి ఇక్కడ దానికి సంబంధించి ఇంకో క్వశ్చన్ ఇచ్చాను. 2024-25 తెలంగాణ బడ్జెట్లో తెలంగాణ రుణాలకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి అని చెప్పేసి అంటున్నాడు. సో తెలంగాణ ప్రభుత్వం అత్యధిక రుణాలు బహిరంగ మార్కెట్ ద్వారా పొందుతుందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. మనం రుణాలు ఇప్పుడు వచ్చేటువంటి రుణాలు ఉన్నాయి కదా, అవి ఎక్కడి నుంచి పొందుతున్నాడు? బహిరంగ మార్కెట్ ద్వారా పొందుతున్నది. ఇది మనకు ప్రీవియస్లో డైరెక్ట్ అడిగాడు, గుర్తుంచుకోండి, బహిరంగ మార్కెట్ ద్వారా. ఇక నెక్స్ట్ బడ్జెట్లో ప్రస్తావించినటువంటి మొత్తం అప్పు 4,50,918 కోట్లు అంటున్నాడు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇక్కడ బడ్జెట్లో ప్రస్తావించింది ఇది, బడ్జెట్ స్పీచ్లో మనకు అట్లా చెప్పాడు మొత్తం అప్పులది. ఇది బడ్జెట్ డాక్యుమెంట్లో మనకి ఇది ఉంది, అది మీకు చూపిస్తాను. ఇది కూడా మనకు కరెక్టే. రాష్ట్ర GSDPలో తెలంగాణ అప్పుల యొక్క వాటా 25% అని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు తప్పు. అంటే ఇది FRBM అని ఇక్కడ ఇవ్వాలి, మీకు ఇవ్వలేదు. FRBM ప్రకారం చూస్తే సో ఇక్కడ 25% అంటాడు, ఇది మనకు తప్పు. ఇది ఎంత? 27% ఉంది ప్రజెంట్. ఇది ఇంపార్టెంట్, మనకు ప్రీవియస్లో అడిగిండు, గుర్తుంచుకోండి. జనరల్గా మనకి FRBM యాక్ట్ ప్రకారం 2003లో వచ్చినటువంటి FRBM యాక్ట్ ప్రకారం 20% మించకూడదు GSDPలో మనం, ఓకేనా. కాకపోతే ఇక్కడ 27% ఉంది. అదేంటనేది కూడా ఒకసారి మీకు చూపిస్తాను డాక్యుమెంట్లో. 192 అంటే ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకు బడ్జెట్కి సంబంధించిన డాక్యుమెంట్లో మనం ఈ అప్పులకు సంబంధించి మనకి ఎట్లా మెన్షన్ చేస్తారని ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు పబ్లిక్ డెప్ట్ అవుట్ స్టాండింగ్ FRBM లోన్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇది FRBM ప్రకారం మనకు అక్కడ మెన్షన్ చేస్తాడు, ఇది అప్పులు మెన్షన్ చేసినప్పుడు, లేకుంటే బడ్జెట్లో ప్రస్తావించినటువంటి ఇది రుణం అని చెప్పేసి కూడా అంటాడు. సో ఇక్కడ మనకి ఇంతకుముందు ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఓపెన్ మార్కెట్ ద్వారా మనం అత్యధికంగా బడ్జెట్ పొంది చూడవచ్చు ఇక్కడ, ఓకేనా. ఇది 2024-25 చూడండి, అంతకుముందు ఇయర్స్ తోటి కంపేర్ చేస్తూ కూడా ఇచ్చాడు. ఇక్కడ 3,58,541 కోట్లు మనం ఓపెన్ మార్కెట్ లోన్స్ నుంచి పొందుతున్నాం. తర్వాత లోన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం 21,000. దాని తర్వాత లోన్స్ ఫ్రమ్ ద అటానమస్ బాడీస్ ఉంటాయి కదా, కార్పొరేషన్స్ అవి ఉంటాయి కదా, వాటి నుంచి ఇది. సో ఇట్లా మనకు టోటల్గా స్పెషల్ సెక్యూరిటీస్ నుంచి అంటే బాండ్స్ ఉంటాయి కదా, వాటి నుంచి ఎంత పొందుతున్నాం. అండ్ అదేవిధంగా వాటికి సంబంధించిన టోటల్ ఇక్కడ చూసినట్లయితే 4,50,918 కోట్లు మనకు బడ్జెట్ డాక్యుమెంట్లో యాజ్ ఫర్ FRBM లోన్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇది ఎంత ఉందంట? GSDPలో 27.4% ఉంది, ఓకేనా. జనరల్గా ఎంత ఉండాలి? 25% మించకూడదు అని చెప్పేసి మనకు FRBM యాక్ట్లో ఉంటుంది అనమాట. ఇది మనకు GS పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు దాటింది కనుక ఇది కూడా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ రూపంలో ఎట్లా పెరుగుతుంది అనేది కూడా ఇచ్చిండు, ఓకేనా. ఎట్లా స్టార్టింగ్లో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా పెరిగింది అనేది కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. 2020-21లో 28, తర్వాత 27 తగ్గింది, తర్వాత మళ్ళీ 27, ఇప్పుడు కాన్స్టెంట్గానే ఉంది. అంటే ఇక్కడ జస్ట్ 27.3, 27 లాస్ట్ ఇయర్ సేమ్ ఉంది. అంతకుముందు ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించారు, కాకపోతే మళ్ళీ యథావిధిగా కొనసాగుతున్నట్లు ఇక్కడ మనకు అప్పులకు సంబంధించి కనబడుతుంది. ఇది మీరు ఇక్కడ ఇది గుర్తుంచుకోండి. ఇది మనకు అడగవచ్చు, ఇది మనకు స్పెషల్గా మెన్షన్ చేశాడు కనుక అడుగుతాడు, ఓకేనా. ఇది 192 మాత్రమే సరి అయింది అవుతుంది, ఓకేనా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 192, ఓకే. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2024-25 తెలంగాణ బడ్జెట్కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో కోశ లోటు వచ్చేసి 49,255 కోట్లు అంటున్నాడు. ప్రాథమిక లోటు వచ్చేసి 31,525 కోట్లు అంటున్నాడు. రెవెన్యూ లోటు అనేది 297.42 కోట్లు అంటున్నాడు. సో రెవెన్యూ లోటు అనేది రెవెన్యూ మిగులు కదా, సో ఇది మనకు తప్పని చెప్పి చెప్పవచ్చు. ఇది యాక్చువల్లీ ఇది రెవెన్యూ మిగులు అవుతుంది, మనది రెవెన్యూ లోటు కాదు, ఇది తప్పు. అంటే ఇక ఆన్సర్ ఏమై ఉండొచ్చు? AR-B అవచ్చు. ఇక్కడ సితో ఉంది కనుక A and B అని లేదనుక ఈ రెండు కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా కూడా కొన్ని మనం లాజికల్గా ఆన్సర్ చేయవచ్చు. సో A and B అనేది దీనికి సంబంధించి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కోశ లోటు వచ్చేసి మనకు 49,255 కోట్లు ఉంది, ఓకేనా. అదేవిధంగా ప్రాథమిక లోటు కనుక చూసినట్లయితే 31,525 కోట్లు అనేది ఉంది. సో మనకి ఇక్కడ కోశ లోటు అండ్ ప్రాథమిక లోటు యొక్క డెఫినేషన్స్ తెలవాలి. మీకు నేను ఆల్రెడీ కేంద్ర బడ్జెట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కోశ లోటు అంటే ఏంటి? దీన్నే మనం జనరల్గా ద్రవ్య లోటు, ఆర్థిక లోటు అని చెప్పేసి పిలుస్తాం. కోశ లోటు అంటే ఏంటి? మొత్తం బడ్జెట్ లోటు. ఇంతకుముందు మనం అక్కడ చూసాం కదా, బడ్జెట్ లోటు ప్లస్ రుణాలు అంటే కంప్లీట్గా మొత్తం రుణాలు అనమాట. జనరల్గా మనం కోశ లోటుని ఏమని పిలవచ్చు అంటే మొత్తం రుణం అని చెప్పేసి పిలుచుకోవచ్చు అనమాట. అంటే రుణేతర మూలధనాల రాబడుల మొత్తం మధ్య మొత్తం ప్రభుత్వం చేసేటువంటి మొత్తం అప్పులు అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం యొక్క కొత్త రుణాల మొత్తాన్ని మనం కోశ లోటు అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం రుణాలే ఇదన్నమాట, ఓకేనా. ఇక ప్రాథమిక లోటు అంటే ఏంటిది అనేది, ప్రాథమిక లోటు అంటే ఏంటంటే మొత్తం కోశ లోటులోకి వెళ్ళి వడ్డీ చెల్లింపులు తీసేయాలి. ఈ కోశ లోటు ఉంది కదా, కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు, ఈ వడ్డీ చెల్లింపులు తీసేస్తే వచ్చేది మనకు ప్రాథమిక లోటు అని చెప్పేసి పిలుస్తాం. అది మనకి ఈ రకంగా ఉంది. ఇక రెవెన్యూ లోటు గురించి మనం ఆల్రెడీ చూస్తాం. ఒక్కసారి ఇది మీకు
బడ్జెట్ డాక్యుమెంట్లో చూస్తా ఎట్లా ఇచ్చాడు బడ్జెట్లో అనేది చూసినట్లయితే మీరు ఇక్కడ చివరిన చూసినట్లయితే ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ అని చూడవచ్చు, ప్రైమరీ డెఫిసిట్ అని చెప్పి చూడవచ్చు, రెవెన్యూ సర్ప్లస్. ఆల్రెడీ ఇది మనకు సర్ప్లస్ అంటే రెవెన్యూ మిగిలి ఉంది కనుక దీని గురించి మనం ఆల్రెడీ క్వశ్చన్ చూసాం. ఇక్కడ చూడవచ్చు ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి 49,255 కోట్లు. ఇది మనకు మొత్తం అప్పులు. ఇక్కడ చూడవచ్చు ఇక 6, 7, 10, 13 ఇవన్నిటిని మొత్తం రుణాలను ఇక్కడ తీసుకొచ్చి యాడ్ చేసి మనకి ఇచ్చినటువంటి ఇది ఎట్లా ఉంది మీరు చూడాలి. ఇక్కడ ట్రెండ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి, పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా మనకు క్వశ్చన్ అడుగుతాడు ఎట్లా ఉంది, ఏది ద్రవ్య లోటు అనేది పెరుగుతుందా తగ్గుతుందా అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ని కంపేర్ చేసి అడుగుతాడు. జనరల్గా మనకు ఈ ద్రవ్య లోటు అనేటువంటిది పెరుగుతూ వస్తుంది, ఓకేనా, కోశ లోటు పెరుగుతూ వస్తుంది. దీని గురించి మనకు క్లియర్గా బడ్జెట్ ప్రసంగంలో మెన్షన్ చేశాడు, చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి దీని గురించి. అదేవిధంగా రెవెన్యూ మిగులు కూడా పడిపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు రెవెన్యూ మిగులు 297.42 కోట్లు కావచ్చు, కాకపోతే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేయండి, అంతకుముందు ఇయర్తో కంపేర్ చేయండి, అంతకుముందు ఇయర్తో చూడండి పడిపోతుంది. రెవెన్యూ మిగులు అనేటువంటిది కూడా పడిపోతుంది. ఇది ఒక స్టేట్మెంట్ రూపంలో కూడా అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. ఇది పడిపోతుంది, ఓకేనా, ఇది కూడా పెరుగుతుంది, ఇది పెరుగుతుంది. ఇట్లా కూడా ఒక వాక్య రూపంలో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది పెరుగుతూ వస్తుంది అనమాట. ఇక్కడ ప్రైమరీ డెఫిసిట్ కనుక చూసినట్లయితే ఇది ఇంతకుముందు మీకు అక్కడ ఇచ్చాను 31,525 కోట్లు. ఇది కూడా మనకి ఎట్లా ఇక చూడండి 10,000, 15,000, 26,000, 31 ఇది కూడా పెరుగుతూ వస్తుంది. ఇట్లా స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు బడ్జెట్లో క్లియర్గా ప్రసంగంలో మెన్షన్ చేశాడు. పడిపోతున్నటువంటి రెవెన్యూ మిగులు అని చెప్పేసి, పెరిగినటువంటి ద్రవ్య లోటు అని చెప్పేసి మనకు క్లియర్ బడ్జెట్ డాక్యుమెంట్లో ఉంది కనుక వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈసారి ఈ బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2023-24 సంవత్సరానికి గాను తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధిని నమోదు చేసింది స్థిర ధరల వద్ద అని చెప్పేసి అంటున్నాడు, ఓకేనా. సో మనకి ఏంటంటే జనరల్గా ఇది మనం సోషియో ఎకానమీ సర్వేలో చూస్తాం తెలంగాణకు సంబంధించి. నేను దానికి సంబంధించి మీకు దాదాపు ఒక 10 వీడియోస్ దాకా అప్లోడ్ చేస్తాను. కాకపోతే ఈసారి ఇవన్నీ మనకు బడ్జెట్లో కూడా ప్రస్తావించారు కనుక ఇంపార్టెంట్ అడుగుతాడు. బడ్జెట్లో వీటికి సంబంధించి మనకు ప్రస్తావించాడు కనుక 100% ఇక్కడి నుంచి బిట్స్ పడతాయి. ఏమేమి ప్రస్తావించాడు అనే దానిపైన ఒక 5-6 క్వశ్చన్లు ఇచ్చాను, వాటిని చూద్దాం. ఇక్కడ 2023-24 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధి చెందింది అని చెప్పేసి అంటున్నాడు. 3.2% ఇదేంటి స్థిర ధరల ప్రకారం, ఓకేనా. ఇది కాన్స్టాంట్ ప్రైజెస్ అని చెప్పేసి అంటాం. ఇక 3.2%, 7.6%, 7.4%, 7.2% అని చెప్పేసి అంటున్నాడు. సో ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇక్కడ ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఉంది. మన తెలంగాణ ఎంత శాతం వృద్ధిని సాధించిందంటే 7.4%, ఇది గుర్తుంచుకోండి. ఇక మిగతా వాటికి కూడా ఇక్కడ ఇది మొత్తం ప్రపంచానికి వరల్డ్ యొక్క ఆర్థిక వృద్ధిని, ఇది మన వరల్డ్కి సంబంధించి, ఓకేనా. ఇది వచ్చేసి మనకు భారతదేశానికి సంబంధించిన వృద్ధి ఎలా ఉంది, ఓకేనా. ఇది భారత్కి సంబంధించి, ఇది ఏం లేదు, ఈ మూడింటిని మీరు గుర్తుంచుకోండి. ఇది తెలంగాణ, ఓకే. కంపేర్ చేస్తూ క్వశ్చన్ అడుగుతాడు, భారత్ కంటే తెలంగాణది ఎట్లా ఉంది, తక్కువ ఉంది. ఇది కాన్స్టాంట్ ప్రైజెస్ వల్ల మనకు ఏది కాన్స్టాంట్ ప్రైజెస్ ఉంటుంది, అదేవిధంగా కరెంట్ ప్రైజెస్ ఉంటుంది. ఇదేంటి కాన్స్టాంట్ ప్రైజెస్ వద్ద కనుక స్థిర ధరల వద్ద ఉంటుంది, అదేవిధంగా ఏది ఇప్పుడు ప్రస్తుత ధరల వద్దే ఉంటుంది. ఇది స్థిర ధరలతో కంపేర్ చేసినప్పుడు తెలంగాణది భారతదేశంతో చూసుకున్నప్పుడు చాలా తక్కువ వృద్ధిని, అంటే 0.2% తక్కువ వృద్ధిని సాధించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీరు చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మనకు బడ్జెట్ స్పీచ్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఆర్థిక రంగానికి సంబంధించి మనం చూసినప్పుడు 23-24 ఇది గడిచినటువంటి సంవత్సరం అన్నమాట, ఆల్రెడీ అయిపోయింది. ఇంతకుముందు మనం చూసినటువంటి బడ్జెట్ సంబంధించిన అప్పులు కూడా 4,50,000 కోట్ల అన్నాం. అది మనకు అంత ఉంటుందని చెప్పేసి అంచనా అనమాట. బడ్జెట్ ఎప్పుడు కానీ అంచనా, గుర్తుంచుకోండి. సో ఆర్థిక వ్యవస్థ 3.2% అభివృద్ధి చెందిందని చెప్పేసి ఇచ్చారు. ఇదే కాలానికి భారత్ చూస్తే 7.6%, తెలంగాణ చూస్తే 7.4% వృద్ధిని నమోదు చేసినట్లు గత సంవత్సరంలో తెలంగాణ వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటు కంటే తక్కువగా ఉందని గమనించాలి. ఇక్కడ ఇటువంటి క్లియర్గా మెన్షన్ చేశాడు. సో వీటిపైన బిట్స్ అడుగుతాడు, ఓకే. ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని చెప్పేసి అంటాడు. తక్కువ ఉందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ ఇక్కడ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం ఎంత ఉంది, మనం మొత్తం జిఎస్డిపి కనుక చూస్తే తెలంగాణకు సంబంధించి 14,63,963 కోట్లు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. మనకు లాస్ట్ టైం జిఎస్డిపికి సంబంధించి ఒక 3-4 సార్లు క్వశ్చన్ అడిగినండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెంబర్ గుర్తుంచుకోండి, 14.6 అని అట్లా గుర్తుంచుకునేది, లేదంటే 14,63,963 కోట్లు ఇది టోటల్గా అనమాట, ఓకేనా. సో దీనిలో మనకు వివిధ రంగాల వాటా ఎట్లా ఉందని కూడా అడుగుతాడు. ఇక నెక్స్ట్ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మనకు తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు ఇది ఏంటిది, ఇక్కడ ఏమన్నాడు, ప్రస్తుత ధరలు అన్నాడు, ఓకేనా. కరెంట్ ప్రైజెస్ వద్ద, ఇంతకుముందు చూసింది ఏంటి, అది స్థిర ధరల వద్ద, కాన్స్టాంట్ ప్రైస్ వద్ద. అది కూడా గుర్తుంచుకోవాలి, ప్రస్తుత ధరల లేకుంటే స్థిర ధరల, ఏది అడుగుతున్నాడు అనేది కూడా జాగ్రత్తగా చూడాలి.
సో దీని ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మన జిఎస్డిపి యొక్క వృద్ధి రేటు 11.9 అంటున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కరెక్టే. 11.9% ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు, జాతీయ స్థాయిలో వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు తక్కువ ఉంది అంటాడు. ఇది తప్పు. ఓకేనా, ఇది తప్పు. ఎక్కువ ఉంది. కాన్స్టాంట్ ప్రైజెస్లో తక్కువ ఉంది, కరెంట్ ప్రైజెస్లో ఎక్కువ ఉంది. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది మనకు ఓవరాల్గా మన భారతదేశానికి సంబంధించిన వృద్ధి రేటు చూస్తే 9.1 ఉంది. అక్కడ మనది 11.9 ఉంది కనుక ఇది మనకు తప్పు అవుతుంది. 192 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, జాతీయ స్థాయిలో వృద్ధి రేటు కనుక చూస్తే మనకు ఎప్పుడు ప్రస్తుత ధరల వద్ద, ఓకేనా, కాన్స్టాంట్ ప్రైజెస్ వద్ద, కరెంట్ ప్రైజెస్ వద్ద కాన్స్టాంట్ ప్రైజెస్ చూసినప్పుడు మనకు జాతీయ స్థాయిలోనే ఎక్కువనే ఉందన్నమాట. అదొక్కసారి ఇక్కడ మనం బడ్జెట్ స్పీచ్లో కూడా అబ్జర్వ్ చేద్దాం ఏమి ఇచ్చారనేది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ 16th పేరా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇక్కడ నుంచి క్వశ్చన్ తీసుకున్నాను. ఇక్కడ మనకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి జిఎస్డిపి ప్రస్తుత ధరల ప్రకారం లెక్కిస్తే 14 లక్షల కోట్లు. అదేవిధంగా గత సంవత్సరంతో పోలిస్తే 11.9% వృద్ధి చెందింది. అదే జాతీయ స్థాయిలో 9.1. అంటే ఏంటిది, ఇక్కడ కంపేర్ చేసి మీకు క్వశ్చన్ అడిగాను అక్కడ నేను. ఇది తక్కువ ఉంది కదా మనది. ఏది జాతీయ స్థాయిలో భారతదేశం తక్కువ ఉంది, మనది ఎక్కువ ఉందని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఇచ్చాను, దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ మనకి ఏది కరెక్ట్ అవుతుంది, ఫస్ట్ది సెకండ్ది మాత్రమే కరెక్ట్. 192 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్. ఇక్కడ తక్కువ అనబడద్దు, ఎక్కువ అనబడితే ఇది మనకు ఇది కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మరో క్వశ్చన్ ఇద్దాం. 16వ క్వశ్చన్ ఇద్దాం. సో ఇక్కడ 2023-24లో జోడింపబడిన స్థూల విలువలో దాన్ని మనం జిఎస్విఏ అని చెప్పేసి అంటాం. ఓకేనా, దానికి సంబంధించి ఇక్కడ వివిధ రంగాల వాటాకు సంబంధించి సరి అయినటువంటి వాటిని గుర్తించండి. ఇది కూడా ప్రస్తుత ధరల ప్రకారమే అనమాట. ఓకే, సేవా రంగం యొక్క వాటా అంటే ఇంతకుముందు మనం 14 లక్షల కోట్లు చూసాం కదా, దీనిలో ఈ 3 రంగాల యొక్క వాటా ఎట్లుందనేది కూడా క్వశ్చన్ అడుగుతారు. చాలాసార్లు అడిగారు, మీకు తెలిసినటువంటిది ఎకానమీ చదువుతున్న వాళ్ళకి అర్థమవుతుంది. సేవా రంగం యొక్క వాటా 65.7% అంటున్నాడు. పారిశ్రామిక రంగం యొక్క వాటా 15.8% అంటున్నాడు. వ్యవసాయ రంగం అనుబంధ రంగాల యొక్క వాటా 18.85 అంటున్నాడు. సో ఇవన్నీ కంపారిజన్స్ అనేటువంటి ఇంకా చాలా డెప్త్గా ఉంటాయి. నేను ఈ కంపారిజన్ అనేటువంటి మీకు మనకు సోషియో ఎకానమీ సర్వే ఇండియా సర్వే చేసిన తర్వాత తెలంగాణ సర్వే చేసినప్పుడు అక్కడ మీకు ఇంకొంచెం డెప్త్గా అడుగుతాను. మనకు బడ్జెట్లో ఏమి ఇచ్చారని అడుగుతున్నాను. ఇంక వీరు ఎట్లా అడుగుతారంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తూ క్వశ్చన్ అడుగుతాడు, లేదంటే భారతదేశం యొక్క రంగాలతో పోల్చుతూ అడుగుతారు. క్వశ్చన్స్ మనకి ఎక్కువ ఆ రకంగానే అడుగుతారు. ఇట్లా డైరెక్ట్ అడగడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈసారి మనకు బడ్జెట్లో మెన్షన్ చేశారు కనుక ఈ క్వశ్చన్స్ మీకు చెప్తున్నాను. సో సేవా రంగం వాటా అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇది మనకు తప్పు, ఇది తప్పు. ఇది ఏంటి, మనకు పారిశ్రామిక రంగం వాటా ఇది వ్యవసాయ రంగం వాటా అటుది ఇచ్చాను. ఓకేనా, మీరు కొంచెం క్లారిటీగా చూడనట్లయితే తప్పు చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 1 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది కూడా మనకు బడ్జెట్లో మెన్షన్ చేశాడు. జనరల్గా మనం సోషియో ఎకానమీ సర్వేలో చూడవలసినవి ఇక్కడ మనం బడ్జెట్లో చూస్తున్నాం. ఎందుకంటే మెన్షన్ చేశాడు కనుక మనం జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. ఇది తలసరి ఆదాయం, దాని మీద కూడా క్వశ్చన్ ఇచ్చాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎంత అనేటువంటిది మనకు ఏ రంగం యొక్క వాటా ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వివిధ రంగాల వృద్ధి రేట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ మనం చూసినట్టు తెలంగాణలో జోడింపబడినటువంటి స్థూల విలువ, దీన్ని మనం గ్రాస్ వాల్యూ యాడ్ అని చెప్పేసి అంటాం, జిఎస్వి అని చెప్పేసి పిలుస్తాం. సో 65.7% ఏది సేవారంగం, 18.5% పారిశ్రామిక రంగం, అండ్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క వాటా 15.8%. ఇవి మూడింటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకు నేరుగా ప్రీవియస్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో వీటికి సంబంధించి వృద్ధి రేట్ల మీద కూడా ఇచ్చాడు. వీటిలా కంపేర్ చేస్తూ కూడా అడుగుతారు క్వశ్చన్. క్రింది వాటిలో తప్పుగా ఉన్నది గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారం 2023-24 వ్యవసాయం మరియు దాని యొక్క అనుబంధ రంగాల యొక్క స్థూల విలువ అనేది 22-23తో పోల్చితే 4% వృద్ధి చెందింది అని చెప్పేసి అంటున్నాడు. 4% అది వృద్ధి చెందింది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. ఏ వాటా, వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క వాటాను దేంతో కంపేర్ చేసిండు, ఇది మనకు ఆల్రెడీ మనకి ఎకనామిక్ సర్వే అనమాట. 2023-24 సంబంధించిన డేటాను 22-23తో పోలిస్తే మనకి ఇది ఎంత వృద్ధి చెందింది అనేది తెలుస్తుంది. తెలంగాణలో 47.3% మంది ప్రజలు వ్యవసాయ రంగం పైన ఆధారపడుతున్నారు. ఎస్, ఇది కరెక్ట్. ఇదంతా మనకి ఇప్పుడు ప్రస్తుత ధరల ప్రకారం 2023-24 అని మీరు కన్సిడర్ చేయండి. ఇక్కడ నేను ఇవ్వలేదు కానీ అలా తీసుకోండి. మనం వాటినే డిస్కస్ చేస్తున్నామని చెప్పేసి ప్రతిదాన్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇక తెలంగాణలో సర్వీస్ రంగంపై 60% మంది ఆధారపడుతున్నారంటున్నాడు. ఎస్, ఇది కూడా మనకు కరెక్ట్ అవుతుంది. తెలంగాణలో 47, వీటి యొక్క ట్రెండ్స్ అడుగుతారండి. మనకు ఎకానమీ సర్వే చూసినప్పుడు లాస్ట్ ఇయర్కు భారతదేశానికి ఇప్పటికీ ఇవన్నీ అడుగుతాడు. నేను అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు వీటి నెంబర్స్ అయితే గుర్తుంచుకోండి. తెలంగాణలో పారిశ్రామిక రంగంపై 19.7% మంది ఆధారపడుతున్నారని చెప్పేసి అంటున్నాడు. తెలంగాణలో 19.7, ఇది తప్పు. మనకు ఇది తప్పుగా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో మనకు పారిశ్రామిక రంగంపై ఆధారపడేటువంటి వారి యొక్క సంఖ్య ఎలా ఉందని ఇది కరెక్టే. ఇది కరెక్ట్. సో ఇది తప్పు ఇచ్చాడు. ఆన్సర్ ఇది అవుతుంది. ఇక 60% అనేటువంటిది వాటా, కాకపోతే ఆధారపడేటువంటి వాళ్ళ శాతం 33%. ఇది 33%. సో ఆన్సర్ ఇక్కడ సి అవుతుంది. కన్ఫ్యూజ్ కాకండి.
మిస్టేక్ చెప్పాను. సో ఇది మీకు కరెక్టే, ఇది కరెక్ట్ అవుతుంది, ఇది కరెక్టే, సో ఇది కరెక్టే, ఇది తప్పు. ఓకేనా. ఎంతమంది ఆధారపడుతున్నారు ఇక్కడ? వ్యవసాయ రంగం పైన 47.3%, పారిశ్రామిక రంగంపై 19.7%. కాకపోతే తెలంగాణలో సర్వీస్ రంగంపై ఆధారపడుతున్న వారి సంఖ్య 33%. ఇవన్నీ చూసుకుంటే మనకు 100% వస్తుంది. సో ఇక్కడ మీరు ఇట్లా చూసుకోండి. కాకపోతే ఈ 60% అనేది వాటా. ఓకేనా, ఇది వాటా. అట్లాగా మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇంతకుముందు చెప్పాను కదా, వాటా వేరు, దానిపైన శ్రామికులు ఏ విధంగా ఆధారపడుతున్నారు అనేది వేరు. ఇట్లా 2 రకాలుగా మన క్వశ్చన్స్ అడుగుతాడు. ప్రీవియస్లో చాలాసార్లు అడిగింది. ఒకసారి మీరు బడ్జెట్ డాక్యుమెంట్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడవచ్చు. 2022-23తో పోల్చినప్పుడు 23-24 యొక్క వ్యవసాయం యొక్క అనుబంధ రంగాల యొక్క వాటా అనేది ఇక్కడ చూడవచ్చు 4% వృద్ధి చెందింది. మీకు ఇదే మీకు అక్కడ నేను బిట్ రూపంలో ఇచ్చాను. 4% వృద్ధి చెందింది. రాష్ట్ర జనాభాలో 47.3% ఈ రంగంపైన ఆధారపడితే, అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు సర్వీస్ రంగంపై 33. ఇది మీకు అక్కడ తప్పు ఇచ్చాను, 65 అని ఇచ్చాను కదా, 33%. ఓకేనా. ఇక పారిశ్రామిక రంగంపై 19.7. ఇంకా ఓవరాల్గా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీకు క్వశ్చన్ రూపంలో ఇవ్వలేదు. జాతీయ సగటుతో పోల్చినప్పుడు తెలంగాణలో శ్రమ కార్మిక శక్తి భాగస్వామ్య రేట్ అనేది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకి నేను ఆల్రెడీ మీకు చెప్తాను, సోషియో ఎకానమీ సర్వేలో చెప్తాను. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి ఇది కూడా మెన్షన్ చేశారు కనుక డైరెక్ట్గా బిట్ అడగవచ్చు. ఓకే. సో అంటే శ్రామిక శక్తి కంపేర్ టు ఇండియాతో చూసుకుంటే తెలంగాణలో ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ సి అనేది తప్పుగా ఇచ్చాను. ఇట్లా మీకు ప్రతిదీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే, క్వశ్చన్ ఒకసారి ట్రై చేసుకొని మీరు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఎక్కువ గుర్తుండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక 2023-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ యొక్క రాష్ట్ర తలసరి ఆదాయం, ఇదేం మీకు తెలుసు, ప్రీవియస్లో మనకు ఈ తలసరి ఆదాయానికి సంబంధించి చాలాసార్లు అడిగిండు. డైరెక్ట్గా అడుగుతాడు, నెంబర్ గుర్తుంచుకోవాలి. సో 3,42,299, లేదంటే 1,83,286, లేదంటే 1,64,063, 1,80,000. ఇక్కడ ప్రతిదీ మనకు మెన్షన్ చేశాడు బడ్జెట్లో. బట్ దీనికి సంబంధించి మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం కనుక చూస్తే 3,47,299 రూపాయలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరి యొక్క తలసరి ఆదాయం. ఓకేనా. ఇది మీకు ఇంకొక క్వశ్చన్ చూసిన తర్వాత మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి కూడా మనకు ఇంపార్టెన్స్ ఉంది, దీనికి కూడా ఇంపార్టెన్స్ ఉంది, దీనికి కూడా అది ఏంటనేది మీకు నెక్స్ట్ క్వశ్చన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు తలసరి ఆదాయం ప్రస్తుత ధరల ప్రకారం ఎట్లా ఉందని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, 2023-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే ఎంత ఎక్కువ అంటున్నాడు. అంటే మనది ఎక్కువ ఉందని చెప్పేసి మీకు అర్థమైపోయింది ఇక్కడ. సో ఎంత ఎక్కువ అంటున్నాడు. సో 3,47,299, ఇది మనకు ఆ తలసరి ఆదాయం ఇంతకుముందే చూసానికి తీసేయవచ్చు. ఇక 1,83,286, 1,64,063 అండ్ 1,80,241. సో ఎంత ఎక్కువ ఉందని చెప్పేసి అంటున్నాడు. సో 1,64,063 రూపాయలు అనేది ఎక్కువగా ఉంది. సో ఇది ఏంటిది? ఇది ఇండియాకి సంబంధించినట్టు, ఇది ఇండియా. ఓకేనా. ఇది ఇండియాకి సంబంధించినటువంటి ఇది మనకు తలసరి ఆదాయం. ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఇది ఇండియాకి సంబంధించి, ఇది వచ్చేసి మనకు తెలంగాణకు సంబంధించి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత ఉంటుందంటే ఇది వ్యత్యాసం. ఓకేనా, ఇది వ్యత్యాసం కింద గుర్తుంచుకోండి. డైరెక్ట్గా బిట్ అడగవచ్చు. సో ప్రీవియస్లో మనకు చాలాసార్లు అడిగాడు. భారతదేశం యొక్క తలసరి ఆదాయం 1,83,000, తెలంగాణ యొక్క తలసరి ఆదాయం 3,42,000. వీటి మధ్య వ్యత్యాసం 1,64,000. ఇది మనం బిట్ ప్రీవియస్గా SW ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగినాడు. ఇటువంటిది అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తూ అడిగిండు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మళ్ళీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మరొకటి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. తెలంగాణలో జిల్లాల మధ్య తలసరి ఆదాయం చాలా వ్యత్యాసంగా ఉంది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్. ఇది మనకు బడ్జెట్లో క్లియర్గా బట్టి విక్రమార్క గారు మెన్షన్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో అత్యధిక తలసరి ఆదాయం ఉండగా వికారాబాద్ జిల్లాలో తలసరి ఆదాయం తక్కువగా ఉంది. ఎస్, అత్యధికంగా మనకు రంగారెడ్డిలో ఉంది, అతి తక్కువగా వికారాబాద్ జిల్లాలో ఉంది. ఇంపార్టెంట్, అది కూడా మీకు ఒకసారి మీకు బడ్జెట్ డాక్యుమెంట్లో చూపిస్తాను. ఇది కరెక్ట్. ఇక తలసరి ఆదాయం అంటే ఏంటిది? జనాభాపై జాతీయ ఆదాయం అంటున్నాడు. ఇది మనకు తప్పు. తలసరి ఆదాయం ఎట్లా చేస్తారు? జాతీయ ఆదాయంపై జనాభా అనేటువంటి చేస్తారు. రివర్స్ ఇచ్చాను చూడండి. మనకున్న మొత్తం జాతీయ ఆదాయాన్ని జనాభాతోటి డివైడ్ చేస్తే వచ్చేదే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది దానికి ఫార్ములా అడిగాడు ప్రీవియస్లో, గుర్తుంచుకున్నా. అంటే ప్రతి ఒక్కరికి వచ్చేటువంటిది అనమాట. అంటే నువ్వు జనరల్గా నువ్వు సంపాదించకపోయినా కూడా, నీకు ఆదాయం లేకపోయినా కూడా తలసరి ఆదాయం అయితే ఉంటుంది జనరల్గా. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ చూస్తే తలసరి ఆదాయం 3,47,000 ఉంది. అంతా నువ్వు సంపాదిస్తున్నావు అంటే సగటున నువ్వు సంపాదించకపోయినా కూడా ఇక్కడ దీని ప్రకారం నీకు తలసరి ఆదాయం అనేది ఉంటుంది. కాకపోతే నీ ఆదాయం అంత ఉండదు. జనరల్గా అందరి ఆదాయాలను తీసుకొని చేస్తాం కనుక అట్లా మనకు అది చూస్తుంది. అది కూడా ప్రస్తుత ధర ప్రకారం 192 అంటే ఏంటిది? సో ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక్కసారి ఇవే అంశాలు మనం బడ్జెట్ డాక్యుమెంట్లో ఎట్లా ఇచ్చారని చూద్దాం. తలసరి ఆదాయాలకు సంబంధించి ఇక్కడ మనకు ఒక పేరాని మెన్షన్ చేశాడు. ఒక సెకండ్. ఇక తలసరి ఆదాయం మీరు చూడవచ్చు.
18వ పాయింట్ తలసరి ఆదాయం అని చెప్పేసి ఇచ్చారు. ఇక 3,47,299 రూపాయలు అనేది ఇది మన తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుత ధరల ప్రకారం. ఇవన్నీ ప్రస్తుత ధరల ప్రకారమే. అదే జాతీయం అంటే భారతదేశానికి సంబంధించి తలసరి ఆదాయం చూసినప్పుడు ఇది ఇండియాకి సంబంధించి. ఇక నెక్స్ట్ ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఇదే క్వశ్చన్ మీకు అక్కడ ఇచ్చాను. 1,64,000 డిఫరెన్స్ వచ్చింది. మనమంతా బెటర్గా ఉన్నాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే ఉదాహరణ ఇక్కడ మనకి చెప్పాను చూడండి, రాష్ట్రాల మధ్య తలసరి ఆదాయంలో తీవ్రమైనటువంటి వ్యత్యాసం అంతరం ఉందని చెప్పేసి మనకు మెన్షన్, ఇదే మీకు అక్కడ పాయింట్ రూపంలో ఇచ్చాను. ఎందుకు అట్లా అన్నాడంటే రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం చూసుకుంటే 9,46,862 ఉంటే అదే వికారాబాద్ జిల్లాకు వచ్చేవరకు 1,88,000 అనమాట. అంటే ఇక్కడ సమతుల్యమైనటువంటి అభివృద్ధి జరుగుతలేదు అని చెప్పడం కోసం, లాస్ట్ 10 yearsలో జరగలేదని చెప్పడం కోసం వాళ్ళు ఈ పాయింట్ని మెన్షన్ చేశారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వీటికి సంబంధించి మనకు మెన్షన్ చేసినటువంటి ఇవి మనకు బడ్జెట్లో ఉన్నటువంటి నెంబర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం ఈ వీడియోలో చూసాం అనమాట క్వశ్చన్స్ పరంగా. ఇక నెక్స్ట్ వీడియోలో బడ్జెట్ ప్రసంగంలో కేటాయించినటువంటి కేటాయింపులు అండ్ ఏ పథకాలకు ఎంత కేటాయించారో, దేన్ని అభివృద్ధి కోసం ఎంత కేటాయించారో, వాటికి సంబంధించిన నేమ్స్ ఏంటి అనేది నెక్స్ట్ 20 క్వశ్చన్లో చూద్దాం. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నేను రేపు లేదా ఎల్లుండి మిగతా 20 నుంచి 30 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. మీరు ఈ 50 క్వశ్చన్స్ కనుక మీరు బడ్జెట్ సంబంధించి కనుక కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే మ్యాక్సిమం మీరు బడ్జెట్ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా నేను క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. నా ఎక్స్ప్లెనేషన్ కూడా అలానే ఉంది. సో మీరు చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ వ్యూస్ వచ్చినట్లయితే నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది. త్వరగా వీడియోస్ అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కనుక. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.